అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. అత్యంత పవిత్రమైన ధనుర్మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అసలు మన జీవితం గడిచింది అంటే అది పురాణంతో గడిచిన రోజులు మాత్రమే గడిచినట్టు. ఇలాగే చాలామంది మీ ఆయువు ఎంత అంటే దానికి విచిత్ర సమాధానాలు చెప్పారు. ఓసారి దుర్వాసుని అడిగారు కొంతమంది, మీ ఆయువు ఎంత అని. అబ్బాయి నా ఆయువు ఎంత అంటే 5,000 సంవత్సరాలే అన్నాడు. అప్పటికైనా పుట్టి 20,000 సంవత్సరాలు గడిస్తే నీ ఆయువు ఎంత అని అడిగితే 5,000 సంవత్సరాలు అన్నాడు. ఇదేమిటండి, మీరు 20,000 సంవత్సరముల క్రితం జన్మించారు కదా అని ఋషులు అడిగితే, పుట్టడం గురించి నాకు అనవసరం, ఆయువు ఎంత అన్నారు. ఆయువు 5,000 ఏళ్ళే. ఎందుకంటే 5,000 సంవత్సరములు మాత్రమే నేను భగవన్నామస్మరణం చేస్తూ గడిపాను. ఈ 5,000 ఏళ్ళే నా జీవితంలో గడిచినది, మిగతా అంతా వ్యర్థం కనుక అది ఆయువు కాదుట. ఆయువు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు, ఇప్పటికి నీ వయస్సు ఎంత అని కాదు. ఈ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీవు ఎంతవరకు భగవన్నామము చేశావో అది మాత్రమే నీ ఆయువు కింద లెక్క. తక్కిందంతా వ్యర్థమైపోయింది. అన్నం ఎంత తిన్నామన్నది కాదు, ఆ తిన్నది నీకు ఎంత వంట పట్టిందన్నది ముఖ్యం. తిన్న వెంటనే కక్కుకుంటే అది మలమూత్రాలుగా మారిపోతే, వికారం పెడితే, అనారోగ్యం తెచ్చి పెడితే ఈ ఆహారం కింద లెక్క కాదు. అందులో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఈ పురాణాలు వింటున్నటువంటి కాలం మాత్రమే మన జీవితంలో అది ఆయువు కింద లెక్క. అంటే రోజు 2 గంటలు మీరు శ్రద్ధగా పురాణం వింటున్నారు. ఈ వినడం కోసం 1 గంట ప్రయాణం చేస్తున్నారు, 1 గంట తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఒక రోజుకు 4 గంటల సేపు మీరు భగవత్ సేవకి వెచ్చించారు. ఈ 4 గంటలే మీ ఆయువు, మిగతాదంతా పోయినదే, అది వ్యర్థమే. అలాంటి పవిత్రమైన ఆయువులో భాగంగా
గిరి ప్రదక్షిణకి సంబంధించిన ఒక గొప్ప కథ, అరుణాచల ప్రదక్షిణకి సంబంధించిన కథని నిన్న చెప్పుకున్నాం. వజ్రాంగదుడనే మహారాజు గారి ఎక్కిన గుర్రం పడిపోయింది. ఆయన తరువుకుంటూ వెళ్ళిన కస్తూరి మృగం కూడా కనపడకుండా పోయింది, చచ్చిపోయింది అది. అప్పుడు ఆయన తెల్లబోతూ ఉంటే ఆకాశంలో నుంచి మహాకాంతి స్వరూపులైన ఇద్దరు విద్యాధరులు కనబడ్డారు. ఆ విద్యాధరుల్లో ఒక ఆయన కళాధరుడు, ఇంకొక ఆయన పేరు కాంతిశాలి. మహారాజా, నువ్వేమి కంగారు పడద్దు, ఇప్పటి వరకు నువ్వు తరిమింది నన్నే, నన్ను కళాధరుడు అంటారు, నేను ఒక విద్యాధరుణ్ణి. కస్తూరి మృగ రూపంలో ఇంతవరకు తిరిగాను. నా బొడ్డులో నుంచి వస్తున్న కస్తూరి సువాసనకి నీవు ఆకర్షితుడివై నా వెంటబడ్డావు. నన్ను తరుముకుంటూ ఈ గిరి చుట్టూ తిరిగేవే, ఆ తిరగడమే ఒక ప్రదక్షిణ అయ్యింది. కొండ చుట్టూ 3 మార్లు కస్తూరి మృగ రూపంలో ఉన్న నేను ప్రదక్షిణ చేశాను. పరుగెట్టుకుంటూ భయంతో తిరగడం నాకు ఒక ప్రదక్షిణ అయిపోయింది కనుక. ఇక నువ్వు నన్ను తరమడానికి గుర్రం ఎక్కి వెంట వచ్చావు. ఆ గుర్రం ఇదిగో మా సోదరుడు, ఈయన పేరు కాంతిశాలి అనగానే ఈయన తెల్లబోయి, గుర్రం గారేమో విద్యాధరుడు, కస్తూరి మృగము విద్యాధరుడు, వాళ్ళు కొండ చుట్టూ తిరగడంతో పాప విమోచనమై శాప విమోచనమై వాళ్ళు విద్యాధరులు అయ్యారు. ఇంతకీ విద్యాధరులుగా ఉన్న మీకు ఏ కారణము చేత ఈ జంతువుల జన్మ వచ్చింది? మానవుడిగా ఉన్నవాడు పశువుగా మారాలంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండాలి, ఏమిటి ఆ కారణం అని అడిగాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఈశ్వరుడికి నమస్కారం చేసి, కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరము దాటలేము, కాల ప్రభావంతో మాకు ఈ దుర్యోగం పట్టింది, మా ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాం, మా కథ చెబుతున్నాం అన్నారు. చూసారా, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి శాపాలకి గురవుతూ ఉంటారు. విద్యాధరుల వంటి వాళ్ళు పశువులైపోతే ఇక సామాన్య మానవులం మనలాంటి వాళ్ళ సంగతి చెప్పేదేముందండి. మనం ఎప్పుడు మంచి పని చేస్తామో ఎప్పుడు చెడ్డ పని చేస్తామో మనకే తెలియటం లేదు కదా. పూర్వం ఒకప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం, కళాధరుడు కాంతిశాలి అని పేరు కలిగినటువంటి వాళ్ళం విద్యాధర లోకంలో ఉండేవాళ్ళం. మేము శివభక్తి కలిగిన వాళ్ళం, ఎంతో భక్తితో శివుణ్ణి ఆరాధించాం. శివుడు కూడా మాకు ఒక వరం అనుగ్రహించాడు. ఏమిటా వరం? ఎక్కడికైనా తలచుకొన్నంత మాత్రం చేత వెళ్ళగలరు అని. మేము శివుడి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ఆయన ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుంటూ సమస్త లోకాలు తిరిగాం. ఈశ్వర అనుగ్రహం కలిగితే తలచుకున్న చోటికి నిమేషమాత్రంలో ఎవరైనా వెళ్ళగలరు. ఆయన అనుగ్రహం ఉంటే ఏ వస్తువైనా పొందగలుగుతారు. కాకపోతే ఇది పరమేశ్వరుడు ఇచ్చాడని కనిపెట్టాలి. ఇవాళ మనందరం మాట్లాడగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం, తినగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం, తినడానికి ఇంత ఆహారం లభిస్తుందంటే అది ఈశ్వర అనుగ్రహం. నువ్వు ప్రయత్నిస్తే ఎవడు ఏమి ఇవ్వడయ్యా, నీకు ఈశ్వర అనుగ్రహం ఉంటేనే వస్తుందని శాస్త్రం చెబుతున్నది. నువ్వు ఎంత గింజుకో. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇయ్యని అడిగితే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? వాడికి నీ మీద ప్రేమ కలగాలి, నీకు ఆ వస్తువు ఇవ్వాలనుకోవాలి. అనుకోవాలంటే నీలో ఈశ్వరుడు ఉండాలి, వాడిలో ఈశ్వరుడు ఉండాలి. ఆ ఈశ్వర అనుగ్రహం నువ్వు సంపాదించాలి. పరమేశ్వర అనుగ్రహం లభిస్తే ఇక వాడికి లభించని వస్తువు అంటూ ఉండదు. త్రైలోక్య విజయం లభిస్తుంది, ముల్లోకాలని జయించగలుగుతాడు. కాబట్టి ముందు పొందవలసింది వాడి అనుగ్రహం. వాడి అనుగ్రహం అంటే ఏదైనా వస్తుందన్నమాట. మానవులు ఏం చేస్తున్నారు? పరమేశ్వర అనుగ్రహం పొంది సమస్త వస్తువులు పొందడానికి బదులుగా మానవానుగ్రహం పొందడానికి నానాయాతన పడిపోతున్నారు. అసలు తనను తానే రక్షించుకోలేని ఈ మానవుడు ఇతరులకు ఏమి ఇవ్వగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన పద్యం పోతన గారు భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు, ప్రథమ స్కంధంలోనే. రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండం రక్షింపుమనుచు నొకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. దిక్కులేని వాడికి నేనే దిక్కు అన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. నీకు దిక్కు లేదా? అయితే నేను రక్షిస్తాను. పొండరీకాక్ష అని నన్ను తలుచుకో, నేను వచ్చి రక్షిస్తాను అని సాక్షాత్తు సుదర్శన చక్రమును ధరించిన శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనంతటా ఆయన చెప్పాడు, పోని బయట వాళ్ళు చెప్పడం కాదు.
మీకు రక్షణ లేకపోతే మిమ్మల్ని రక్షించే భారం నాది, బాధ్యత నాది. కాకపోతే నన్ను భక్తితో తలుచుకోండి. ద్రౌపది ఏడ్చినట్టుగా నా కోసం ఏడవండి. గజేంద్రుడు తలచుకున్నట్టుగా తలుచుకోండి. ఎంతోమంది భక్తులు కృష్ణ పాహి అన్నారు, అలా వాళ్ళలా తలుచుకోండి. ఆర్తితో పిలిస్తేనే వచ్చి రక్షిస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని తలుచుకోవాలి? కృష్ణ, పుండరీకాక్ష, వాసుదేవ, పరంధామ, పురుషోత్తమ అంటూ ఇత్యాది నామములతో ఆయన తలుచుకుంటే చకచక పరుగు పరుగున వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు అటువంటి వాడిని ప్రార్థించక తనను తాను కూడా రక్షించుకోవడం చేత కానీ పనికి మనవాడి దగ్గరికి వెళ్ళి ఏమండి రక్షించండి, బాబోయ్ మమ్మల్ని కాపాడండి అంటే వాడు నిన్నేం రక్షిస్తాడు? ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. వాడు అక్షముడు, ఏ సామర్థ్యము లేనివాడు. క్షమ అంటే సామర్థ్యం, ఓర్పు, శక్తి అది లేనివాడు అక్షముడు, అంటే ఉక్తి పనికి మనలాడు. వాడి దగ్గరికి వెళ్ళి, చావడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బాబోయ్ నన్ను రక్షించు అంటే వాడంటట నేనే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేనేం రక్షిస్తాను. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి కరోనా నుంచి రక్షించంటే అది రోనా తప్ప ఇక కరోనా కాదు. అవునా కదా? అది మనకు తెలుసు అది విషయం. అందుకని భాగవతం నిరంతరం చదివితే బాగవుతాం మనం. భాగవతం 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 చివరికి భాగవతం ఒత్తుపోయి బాగవుతాం. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఒకడు గుడ్డాడు, వాడి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడనటువంటి వాడి వెంట వెళ్ళి వాడు చేయి పుచ్చుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, నాగోల్ క్రాస్ రోడ్స్ దాటించు అంటే వాడికే కనపడవు పాపం. వాడు చెయ్యొచ్చుకుని పెడితే వాడు నువ్వు కలిసి ఏ కారు కింద పడతారు. ఏ తాతయ్య గారు అయితే పర్లేదు, ఢామ్ అని బ్రేక్ వేయగలరు. ఆ తాతయ్య గారు కాకుండా ఏ ముంజిగా పోతయ్య గారు బండి దగ్గరికి వెడితే ఢామ్ అని గుద్దేస్తాడు వాడు. గుడ్డాడు చెయ్యొచ్చుకుని ఇంకో గుడ్డాడు ఎక్కడికి వెడతాడండి? అంతా కలిసి నూతిలో పడతారట. శతాంధాహ కోపం ప్రవిశంతి. 100 మంది గుడ్డివాళ్ళు నూతిలో పడ్డారు. ఎందుకంటే ముందు పెడుతున్నవాడు గుడ్డివాడు, వాడు చెయ్యి పుచ్చుకొని పెడుతున్నవాడు ఇంకో గుడ్డాడు, వాడి వెనకాతలు ఇంకో గుడ్డాడు. ముందున్నవాడికి తెలియదు ఆ ముందున్నది నొయ్యి, అందులో నీళ్లు లేవు, అది అగాధం. పడితే శబ్దం కూడా, చప్పుడు కూడా అవ్వదు, లోపల ఆకులు కూడా లేవు, మెత్తని మట్టిట. ముందున్నవాడు అందులో పడ్డాడు, వాడి వెనకాతలు 2వ వాడు పడ్డాడు, వాడి వెనక 3వ వాడు పడ్డాడు. వరుసగా 100 మంది నూతిలో పడ్డారు. పడిన తర్వాత తెలిసిందిట 100వ వాడు పడ్డాక ఇది నొయ్యని. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పరమేశ్వర అనుగ్రహం వల్ల ఇవన్నీ లభిస్తున్నాయని గ్రహించటమే జ్ఞానం అన్నమాట. అజ్ఞాని ఎంతసేపు ఇది తన గొప్పతనం అనుకుంటాడు. అందుకే భగవంతుడు చూడండి కొన్ని శక్తులు ఇస్తాడు. ఈ శక్తులు నీకు నిలబడినంతకాలం నువ్వు పరమేశ్వర భక్తుడివి. పరమేశ్వర భక్తి విడిస్తే ఇవి నిన్ను విడిచిపెడతాయి. అంటే నీ శక్తి నిలబడిందంటే అది శివానుగ్రహం, లేదంటే లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం లేదని అర్థం. అనుక్షణము ఏ పని చేస్తున్నా పరమేశ్వరార్పణమస్తు అనుకోండి. అందుకని ఎవడైనా మిమ్మల్ని పొగిడితే అబ్బా ఏం పురాణం చెప్పేవయ్యా అన్నాడు అనుకో, శివుడు నన్ను అనుగ్రహించాడు పురాణం చెప్పాను అనుకోవాలి. నువ్వు ఒట్టి చవటం అన్నాడు అనుకో, ఇది శివానుగ్రహమే. చవట అనిపించాడు ఇవాళ శివుడు, నన్నేమో పొగిడించాడు, ఇవాళ చవట అనిపించాడు. రెండు ఒకటే. మనకి బ్లేడ్ అయినా ఒకటే, సాక్షాత్తు కలువల రేడైనా ఒకటే, అరటి పండు పెట్టిన ఒకటే, లేకపోతే గన్నేరు పండు పెట్టిన ఒకటే, గన్నేరుకాయ అయినా ఒకటే, జామకాయ అయినా ఒకటే అనుకోవాలి. పొగడినా ఒకటే, తెగడినా ఒకటే. ఏది పట్టించుకోకుండా ఉండు, అన్నీ శివార్పణ వస్తుంది అనుకో. అప్పుడు నీకు కలిగే బ్రహ్మానందం అంతా ఎంత కాదు. అలా కాకుండా మనం స్తుతి చేసినప్పుడు ఆనందపడిపోతే ఎవడన్నా పొగిడితే అబ్బో ఏం పొగిడాడని, రేపు పొద్దున ఎవడన్నా డెజలైక్ కొడితే బెంగెట్టేసుకుంటాం. డెజలైకులు ఎక్కువ ఒకటే మనకి, మనం ఏం బెంగ పెట్టుకోకర్లా. ఒకవేళ మనల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే ఇది శివుడు అనుగ్రహం. శివుడు మనల్ని కీర్తిపాత్రుల్ని చేశాడు, పొగడ్డం లేదు. అంటే శివుడే మనకి కీర్తి లేకుండా చేశాడు అనుకోవాలి. ఇంతటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఏ పని చేసినా పరమేశ్వరార్పణముగా. ఇప్పుడు ఈ కళాధరుడికి, కాంతిశాలికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఈశ్వరుడు ప్రసాదించాడు. మొదట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, కొద్ది రోజులు మంచి వినయంగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. క్రమక్రమంగా ప్రపంచం అంతా వీళ్ళని పొగడ్డం మొదలెట్టింది. ఇంక రెచ్చగొట్టేస్తారంటే ప్రజలు, అసలు మీకంటే గొప్ప శివుడు ఎక్కడున్నాడండి,
శివుడు కూడా ఇంతలా ప్రయాణం చేయలేడు. మీరు కాబట్టి శివుడి కంటే వేగంగా అరుణాచలం అంటే అరుణాచలం, ఆగ్నేయాచలం అంటే ఆగ్నేయాచలం, కైలాసం అంటే కైలాసం, వైకుంఠం అంటే వైకుంఠం, భూలోకం అంటే భూలోకం, ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణే మాత్రంలో వెళ్ళిపోతున్నారు, క్షణమాత్రంలో వెళ్ళిపోతున్నారు. కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగడం అంటే మాటలు కాదు. బహుశా శివుడి కంటే వేరే గొప్పవారేమో అండ మొదలెట్టారు. అప్పుడైనా ఈ పిచ్చాళ్ళు ఏమనుకోవాలి, శివుడి కంటే మేమెలా గొప్పవాళ్ళం అవుతాం, శివుడు మాకు వరం ఇచ్చాడు కాబట్టి ఎగురుతున్నాం అనొచ్చుగా. అండం మానేశారట. ఏమో మనం నిజంగా శివుడి కంటే గొప్పవాళ్ళమేమో అనుకోవడం మొదలెట్టారు. ఈ అహంకారం పెరిగింది. ఇక జనాలు దానికి తోడుగా వీళ్ళు ఎక్కడో మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవగానే ఏమి శక్తి అండి వీళ్ళది, కన్ను మూసి తెరిచేలోపు దర్శనమిస్తున్నారు, అక్కడెక్కడో అదృశ్యం అవుతారు. సినిమాలో చెప్తాడే క్ష్ అని సౌండ్ అంటే మాయమైపోతాడు, మళ్ళీ ఇంకోతాడు క్ష్ అని శబ్దం కొడతాడు, ప్రత్యక్షం అవుతారు. అలా వీళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు. ఏమి శక్తి అని తెగ పొగిడేశారు, సబ్బు కొట్టేశారు బాగా. ఈ సబ్బు మీద కాలేస్తే జబ్బున జారి కింద పడతాం, అప్పుడు వీపు డబ్బుమని విరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్తుతులు ప్రమాదకరమైనవి. జ్ఞానులు ఈ స్తోత్రం ఎవరైనా చేసిన వెంటనే శివుడికి అర్పిస్తారు. వీళ్ళు అర్పించలేదు, దర్పించారు, అహంకరించారు. శివుడికి అర్పించక దర్పించారు. ఈ అహంకారంతో ఏమైపోయింది, ఒక రోజున భూలోకానికి వచ్చారు. వెర్రవీగుతూ మేము శివుడి కంటే గొప్పవాళ్ళం, అసలు ఈ ప్రపంచంలో కొంతకాలం పోయాక ఆ శివుడిని పక్కకింటి మేమే శివుళ్ళం అయిపోతాం అనుకుని భూలోకానికి వచ్చారట. ఏం చెబుతామండి దీనికి? ఒక ఆయన అన్నాడు, ఆ లోపల శివుడు అనుకున్నారా మీకు శక్తినిచ్చేది, నేను పూజ చేసి మీ నెత్తిమే శటకోపం పెడుతున్నాను కాబట్టి శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు, నేను లేకపోతే ఆయన లేడు అన్నట్ట. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈయనకి ఉద్యోగం వచ్చింది. ఆ లోపల శివుడు ఉంటేనే ఈయనకి ఉద్యోగం, లోపల కృష్ణుడు ఉంటేనే ఈయనకి భక్తి. కొంతకాలం పోయాక ఆయనే ఉందంటే అంతా నాదేనండి అన్నట్టు పాపం. ఈ మాయ, అవునా? ఇదే మాయ అంటే. బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి, బలంగా పట్టుకొని ఆకర్షించి మహామాయ మనుష్యుల్ని సంసారంలో పారవేస్తుంది. ఈ మాయ నుంచి బయటపడడం ఎంత గొప్పవాడి వల్ల కూడా కాదంటే ఇక సామాన్యుడు ఏం పడతాడండి? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అహంకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళ కథల వల్ల. పాపం ఇలా అహంకరించిన వీళ్ళు ఒక రోజున భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు తిరుగుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం దుర్వాస మహర్షి ఆశ్రమం. ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడికి గంటాడు శివుడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్నాక అప్పుడు ఎందుకు ఈ ఆశ్రమానికి వచ్చారో మీకే తెలుస్తుంది. పూర్వం ఒక ఊళ్ళో నాలాంటి పండితుడు ఉండేవాడు, టమాయకుడు, నోట్లో వేలెడితే కొరకలేడు. నిజంగా నేను నోట్లో వేలెడితే కొరకలేను. ఇప్పుడు వచ్చి వేలెట్టారు లేనిపోయిన దిక్కుమాలు వేళ్ళు. ఇలా అన్నామని ఒకడు ఏం చేశాడు, చీది ఆ వేలెట్టడం మొదలెట్టాడు. మా గురువుగారు నోట్లో వేలెడితే కొరుకుతాడా లేదా? అమాయకుడిని చెప్పడానికి ఆ మాట వాడతాం. పాపం నాలాంటి అమాయక పండితుడు ఒక ఊళ్ళో ఏదో కాలక్షేపం చేస్తూ పురాణం చెబుతూ బతికేవాడు. ఒక రోజున ఆయన కాలినడకన ఊరవతలు తిరుగుతున్నట్ట. ఇంతలో గొర్రెలు కాసుకునే ఒక గొర్రె ఉన్నాడు అక్కడ. గొర్రెలు కాసుకునేవాడు ఒకడు పంగలకర్రలో రాయి పెట్టి టింగును కొట్టాడు ఈ పండితుడి బుర్ర మీద. ఈ పండితుడికి ఆ రాయి దెబ్బ తగిలి బుర్ర గిర్రును తిరిగిపోయింది. అలా బుర్ర తిరిగింది, భూమి గుండ్రముగా ఉన్నది, తన చుట్టూ తాను తిరుగుతున్నదని అర్థమైంది దీనికి. అంత దెబ్బ కొట్టాడు. ఎవడరా కొట్టిందని చూస్తే పక్కకి తిరిగి నవ్వుకుంటున్నట్టు కొర్రాడు. మళ్ళీ ఆయన కేసు చూడకుండా ఇలా పక్కకి తిరిగేసి నన్ను నవ్వుకుంటాడు. ఓరి గొర్రెల కాపరి, ఆ రాయితో నా బుర్ర మీద కొట్టావు, బుర్ర గిర్రును తిరిగిందిరా అనుకుని నాయన ఏమనలేదు. ఈయన తిట్టలేదు, దిక్కుమాలాడా నేను ఇంకోటి వల్ల. నాయన ఎంత బాగా కొట్టావురా, పంగలకర్రతో రాయి పెట్టి ఇంత గురిగా కొట్టొచ్చని నిన్ను చూసి నేర్చుకున్నాను. అర్జునుడు కూడా ఇంతలా బాణం కొట్టలేడు, నువ్వే బాగా కొట్టావురా అని పొగిడి ఇది ఒక పావలా పట్టుకెళ్ళి అన్నట్ట. నీ గురికి మెచ్చుకొని పావలా ఇస్తానని ఒక పావలా చేతిలో పెట్టాడు. వీడేమనుకున్నాడు, తిడతాడేమో అనుకున్నాడు.
తిట్టకుండా పండితుడు పిలిచి పావలా చేతిలో పెట్టుకుని ఆనందపడిపోయాడు. ఓహో, పంగలకర్రలో రాయి పెట్టి గురిగా కొడితే పావలా వస్తుంది అనుకున్నాడు వీడు. పండితుడు వెళ్ళిపోయాడు. ఒక గంట అయ్యాక ఆ ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు, సర్పంచ్ గారు, గ్రామాధ్యక్షుడు, పూర్వం గ్రామాధికారి అనేవారు. ఆయన వచ్చాడు. ఆయన మంచి మీసాలు మెలేసుకుంటూ ఆయన చుట్టకాల్చుకుంటూ వస్తూ ఉంటే వీడు మళ్ళీ పంగలకర్రలో రాయి పెట్టి ఠింగును కొట్టాడు ఆయన బుర్ర మీద. ఆయన బుర్ర కూడా గిర్రును తిరిగింది. ఒరేయ్ ఇలా రారా అన్నాడు. ఇంకో పావలా ఇస్తాడేమోనని వీడు అని వచ్చి ఇలా చేయి చాచాడు పావలా కోసం. వాడు 2 చెవులు పుచ్చుకుని గిరగిరలాపి కింద పారేసి డొక్కలో 2 తన్ని డిప్ప మీద 2 ఇచ్చి చితక బాధేశాడు. మళ్ళీ 2-3 నెలలు వాడు కదలలేడు. కాళ్ళు ఎరగొట్టి 2 చెవులు ఇలా గట్టిగా నొక్కి పైకి కిందకి ఎక్కి కొదేసి గొర్రెను పారేసినట్టు పారేసి చితక బాధేశాట. వీడికి ఏం జరిగిందో అర్థం కాల. అర్థమయ్యేలోపే ఢామ్ ఢీమ్ ఢమాల్ డుక్కు అని శబ్దాలు వచ్చాయి. అలా పడ్డట. లేస్తే ఒట్టు, ముక్కుల్లోంచి నెత్తురు, నోట్లోంచి నెత్తురు. ఎరా, రోడ్డు మీద పోయేవాడి మీద రాయితో కొట్టి ఆనందిస్తావట్రా, మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గొర్రెలతో కనిపించావా నీ బొర్రంతా గొరిగేస్తా, నీ తల నరికేస్తా, చంపేస్తాను మళ్ళీ దిక్కుమాలాడా, నీ బాబుతో చెప్పుకో అన్నట్ట. ఇక మళ్ళీ వాడు వస్తే ఒట్టు. మర్నాడు వాడి తండ్రి వాళ్ళంతా వచ్చి, అధికారి గారండి, గ్రామాధికారి గారండి, మా అబ్బాయిని క్షమించండి, ఊళ్ళో తిరగద్దన్నట్టు, ఊళ్ళో తిరగకపోతే మేము బతకలేమండి, ఇంకెప్పుడు వాడి పిచ్చి పని చేయకుండా చూసుకుంటామండి బాబోయ్ అని కాళ్ళు పట్టుకుంటే, మళ్ళీ ఎప్పుడన్నా వాడి చేతిలో పంగలకర్ర చూసానా మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, జాగ్రత్త అన్నాడు ఆయన. ఇంతకీ పంతులు గారు చేసిన పని అర్థమైందా ఇప్పుడు మీకు పండితుల వారు? ఇదే ఈ పండితుడు కనుక వాడిని పిలిచి కొట్టుంటే వీళ్ళంతా వచ్చి ఆయన మీద పడిపోయేవారు. ఎందుకంటే పాప ఆయనకు కులబలం లేదు, ధనబలం లేదు, చితకేసేస్తారు. అదే ఆయన ఏం చేశాడు, పావలా చేతిలో పెట్టాడు, ట్రాప్లో పడ్డాడు వీడు. ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ గారిని కొట్టాడు. ప్రెసిడెంట్ గారిని కొట్టగానే వాడు పేషెంట్ అయిపోయాడు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట, డైరెక్ట్గా ఎవరిని కొట్టడు. ఎవరికైనా అహంకారం వచ్చిందనుకో, పిచ్చి పని చేశాడు అనుకో, కొట్టేవాడి దగ్గరికి పంపుతాడు. అందుకని భగవంతుడు ఏమన్నారు, మహానుభావుడు అన్నారు. కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. అన్ని పనులు చేసేవాడు, చేయించేవాడు ఆయన. డైరెక్ట్గా చేయడు, ఆయన ఇండైరెక్ట్గా చేస్తాడు. తెలివైన వాడి చేత పని చేయిస్తాడు. వెళ్ళకడం పరమాత్ముడు అంటే మరి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇది? ఇప్పుడు వీళ్ళేమో రెచ్చిపోయి అందరినీ తిట్టడం మొదలెట్టారు. మేమే గొప్పవాళ్ళం అనుకున్నారు, మేమే శివుళ్ళం అనుకున్నారు, శివుణ్ణి తిరస్కరించారు. కానీ శివుడు ఏమండవు. శివుడు ఏమనకుండా ఏం చేశాడు, వీళ్ళని దుర్వాసాశ్రమానికి పంపాడు. ఆయన రుద్రావంశ సముద్భవుడు. ఈ దుర్వాసుడి దగ్గరికి వచ్చి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే చూశారు. కళ్ళు మూసుకుని దుర్వాసుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ అంటూ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఎగాదిగా చూసి, కనపడుతున్న శివుళ్ళం మనం, మనల్ని కాదని ఎక్కడో ఉన్న శివుణ్ణి తలుచుకుంటాడేమిటి పిచ్చాడు అనుకున్నారట. దుర్వాస, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి కలిగిన కళాధరుడు కాంతిశాలి వచ్చారు, లే నిలబడు, మా పాదపూజ చెయ్యి, మమ్మల్ని సేవించుకో, నీకు వరాలు ఇస్తామన్నారు. ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన చెవుల్లోకి అసలు ఆ శబ్దాలు వినపడలేదు, శబ్దాలు అసలు చెవుల్లోకి వెళ్ళలేదు. కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అనుకుంటున్నాడు ఆయన. ఈ ఆశ్రమం పాడు చేస్తేనే వీడొచ్చి కాళ్ళ మీద పడతాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ ఆశ్రమంలో పడ్డారు. ఆశ్రమంలో మంచి మంచి మల్లె మొక్కలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి, విరజాజులు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. వెంటనే వీళ్ళు వెళ్ళి సువాసన కలిగినటువంటి పువ్వుల్ని కళాధరుడు అనేవాడు పీకేశాడు. కాళ్లతోటి నేలంతా ఏదో గుర్రం తొక్కినట్టుగా తొక్కేశాడు కాంతిశాలి. ఈ విధంగా కొందరేమో కాళ్లతో తొక్కేశారు తీగల్ని, కొందరేమో పీకేశారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఆశ్రమం ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేస్తున్న సమయంలో కాళ్ల శబ్దాలకి, పువ్వులు పీకుతున్న శబ్దాలకి దుర్వాసుడు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు. ఒకడేమో కాళ్లతో తొక్కేస్తున్నాడు ఆశ్రమంలో ఉన్నటువంటి పువ్వు తీగల్ని, ఒకడేమో చేత్తో కొమ్మలు విరిచి పువ్వులు పీకుతున్నాడు. ఆయన పళ్ళు పటపట కొరికాడు, హుంకరించాడు. మూర్ఖులారా, ఈశ్వరానుగ్రహంతో వరాలు పొంది శంకించక బెంకంతో కింకబూని శంకర భక్తుండైన నన్నే అహంకరించి పాడు చేస్తారా, నా ఆశ్రమం అంతా ధ్వంసం చేస్తారా, ఇదే మీకు నా శాపం. ఈ కాంతిశాలి అనేవాడు గుర్రంలాగా నేలంతా తొక్కేశాడు, ఆశ్రమం పాడు చేశాడు. వాడు కాంబోజ దేశంలో గుర్రమై పుట్టుగాక. ఇక ఈ రెండో వాడు ఉన్నాడు కళాధరుడు. పువ్వుల
తీగలన్నీ తెంచి పువ్వులు కింద పారవేశాడు, సువాసన ఇచ్చే పువ్వులు కింద పారవేశాడు. కాబట్టి సువాసన వెదజల్లి కస్తూరి మృగమై అసలు కస్తూరి తన బొడ్లోంచే వస్తుందనే విషయం తెలియక అల్లాడిపోగాక అని చెప్పించాడు. ఇప్పటికీ కస్తూరి మృగానికి తన బొడ్డులో నుంచే సువాసన వెదజల్లే కస్తూరి వస్తుందని తెలియదండోయ్. ఆ వెర్రి మృగం ఏం చేస్తుందో తెలుసా? దాని బొడ్డులోంచి కస్తూరి వస్తుంది, ఆ సువాసన పీల్చుకుని ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ పరిమళం అని తిరుగుతుంది అనమాట. పరిమళం కోసం వేరే చోటకి వెడుతుందట. నిజానికి పరిమళం ఎక్కడుంది? దాని బొడ్డులో ఉంది. దాని బొడ్డులో నుంచి వచ్చే కస్తూరి సువాసన ఇస్తుంది. ఆ విషయం దానికి తెలియక ఎక్కడుంది, వేర్ ఈజ్ పెర్ఫ్యూమ్ అని తిరుగుతుందట. మా గుళ్ళో ఒకడున్నాడు, పిచ్చాడు, చాలా కాలం నుంచి గుళ్ళోనే జీవిస్తున్నాడు. ఫోన్ మోగిందనుకోండి వాడి జేబులోనే మోగుతుంది అనమాట. టింగ్ టింగ్ అంటే అలా చూసి కాసేపు నాకు ఎక్కడండి ఫోన్ మోగుతుంది అంటాడు వాడు. ఇంతకీ ఫోన్ మోగుతున్నది వాడి జేబులో. వాడి జేబులో ఫోన్ మోగుతుందని కూడా వాడికి తెలియదు. అందుకే ఇంటి పేరు కూడా ఎమ్మని పెట్టారులేండి. ఏం చేస్తాం, మతిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, మెంటల్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు. అలాగే కొంతమందికి తమ పక్కనే భగవంతుడున్నా ఆ భగవంతుడిని గుర్తించే శక్తి ఉండదు. కస్తూరి మృగమునకు తన దగ్గర నుంచే కస్తూరి వస్తున్నది, అది సువాసన వెదజల్లుతున్నదనే విషయము కూడా తెలియదన్నమాట. అలాంటి మృగమై పుట్టు అనగా వెంటనే కాంతిశాలి గుర్రంగా అయిపోయాడు, కస్తూరి మృగంగా మారిపోయాడు కళాధరుడు. ఇద్దరికీ దిమ్మ తిరిగింది, అహంకారం తొలగిపోయింది. శాపానికి గురైన వెంటనే వాళ్ళల్లో ఉన్నటువంటి పొగరంతా అణిగిపోయింది. అయ్యో ఎంత పొరపాటు చేశాము, ఏ గురువుని కటాక్షం వల్ల మేము ఈ శక్తి పొందాము, ఆ గురువుని తిరస్కరించాం. సమస్త లోకాలకి గురుడైన హరుడిని తిరస్కరించి మేమే గొప్పవాళ్ళం అనుకున్నాం. ఇలా గొప్పవాళ్ళు అనుకుని అహంకరించటం వల్ల మనకున్న శక్తులు పోయాయి, ఇప్పుడు పశువులమైపోయామని ఏడుస్తూ ఇద్దరు దుర్వాసుడి కాళ్ళ మీద పడిపోయారు. అవ్యాజ కరుణామూర్తి, మేము చాలా పొరపాటు చేశాం అని ఏడ్చేట. బతిమాలుకున్నారు, పశువులమై బతకలేమన్నారు. అప్పుడు ఆయన జాలిపడిపోయాడు పాపం. అయ్యో నాయనలారా, మీరు అహంకరించారనుకోండి, నేను మాత్రం అంత తొందరపడి శపించాలా? ఏం చేస్తాం, కాలప్రభావం ఇది. మీ అహంకారం వల్ల నా ఆశ్రమం అంతా పాడు చేశారు. పాడు చేయడంతో నాకు కోపం వచ్చి తొందరపడి శపించాను. శాపం వెనక్కి తీసుకోలేను, కానీ శాపము తొలగడానికి ఒక అవధి పెడతాను. శాపావధి అంటే శాపం ఎప్పుడో ఒకప్పుడు తొలగేటట్టుగా ఒక లిమిట్ పెడతాను, ఒక పరిధి పెడతాను. దానికి శాప విమోచనము అని పేరు అన్నమాట. అది ఇస్తాను మీకు. మీలో ఒకడేమో కాంబోజ దేశంలో అశ్వంగా పుట్టి ఆ తర్వాత వజ్రాంగుడనే రాజుగారికి గుర్రమవుతాడు. రెండోవాడు అరుణాచలానికి దగ్గరలో ఉన్న అడవిలో కస్తూరి మృగంగా పుడతాడు. ఒకప్పుడు వజ్రాంగుడు ఈ గుర్రం ఎక్కి కస్తూరి మృగాన్ని తరుముతాడు. అప్పుడు మీ ఇద్దరు ఒకరు చుట్టొకరు 3 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం అనేటటువంటి కొండ చుట్టూ తిరుగుతారు. ఆ కొండ చుట్టూ తెలిసి కాని, తెలియక కాని, భక్తితో కాని, భక్తి లేక కాని, చెప్పులు వేసుకొని కాని, వేసుకోక కాని, వాహనం ఎక్కి కాని, ఎక్కక కాని, ఏ వంకతో ప్రదక్షిణ చేసినా చేసిన వాళ్ళకి భూమండలము చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం లభిస్తుంది. అంటే ఆ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే భూమి చుట్టూ ఒకసారి తిరిగినట్టు, 3 సార్లు తిరిగితే ముమ్మారు భూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు. చూసారా, జ్ఞానత అజ్ఞానత వా, తెలిసి కానీ తెలియక కానీ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందిట. చెప్పులు వేసుకొని కానీ వేసుకోక కానీ ఎలా తిరిగినా పుణ్యం వస్తుంది. వాహనం ఎక్కి కానీ ఎక్కక కానీ ప్రదక్షిణ చేసినా భూప్రదక్షిణ ఫలితం వస్తుంది. ఇంకా భక్తితో చేస్తే ఇంకెంత ప్రదక్షిణ ఫలితం వస్తుందండి. తెలియక చేసినా ప్రదక్షిణ ఫలితం వస్తుందట. ఇంకా తెలిసి చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది అనగానే అలాగేనండి అన్నారు. ఇదిగో ఈ పెద్దవాడు కాంతిశాలి అన్నవాడు గుర్రమై కాంబోజి దేశం చేరాడు. ఆ తర్వాత వాడు వజ్రాంగుడు అనే రాజుగారి దగ్గర చేరాడు. వజ్రాంగుడు ఆ గుర్రాన్ని కొన్నాడు. కళాధరుడేమో కస్తూరి మృగం అయ్యాడు. మేమే వాళ్ళం చేసిన పాపం వల్ల, ఈశ్వరుణ్ణి ధిక్కరించటం వల్ల మహానుభావుడైన దుర్వాసుని ఆశ్రమం పాడు చేసి ఆయన శాపానికి గురై ఎన్నాళ్ళటి నుంచో అలమటించిపోయాం, పశువులమైపోయాం, గడ్డి తింటూ మమ్మల్ని మేము మర్చిపోయాం. అందుకే గ్రుడ్డి బతుకు కంటే ప్రమాదకరమైన బ్రతుకు మరొకట్లేదు.
పుట్టుకతో గుడ్డివాడి కంటే అహంకారంతో కన్ను మిన్నుగానని గుడ్డివాడు ఉంటాడే వాడు ప్రమాదకారుడు. జాత్యంధుని కంటే అహంకార గర్వితుడైనటువంటి అంధుడు ప్రమాదకారి. అందుకే మీకు ఎప్పుడు పురాణాలు ఏమన్నారు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి కంటే డేంజర్. ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్ళు లేవు, వీడికి అహంకారంతో కళ్ళు కనపడకుండా పోయాయి. వీడి వల్ల కులం నాశనం అయిపోయింది. మహాత్మా ఎంత అదృష్టవంతులు అనుకున్నాం మేము. నీకు ఒక విషయం చెబుతాం విను. పూర్వం నందనవనానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. ప్రతి తోటకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, దాన్ని వనదేవత అంటారు. ఇప్పుడు నల్లమల అడవులు ఉన్నాయి శ్రీశైలం దగ్గర, ఆ అడవులకు ఒక దేవత ఉంటాడు, అధిష్టాన దేవత. చెట్ల దేవతలు వృక్ష దేవతలు అంటారు, మొత్తం వనమునకు దేవతలు వనదేవత అంటారు. కొండలకు కూడా దేవతలు ఉంటారు. కొండలు, చెట్లు, వనములు ఇవి రెండు రూపములలో ఉంటాయి. ఒకటి స్థావరము, రెండవది జంగమము. స్థావరము అంటే కదలకుండా ఉండుట. రాయి కదలకుండా పడి ఉంటుంది, కొండ కదలకుండా ఉంటుంది. ఆ బండలతో కదలకుండా ఉన్నటువంటి రాతి యొక్క రూపాన్ని స్థావరం అంటారు. అలాగే చెట్టు చోట నాటబడితే కదలకుండా అలాగే పడి ఉంటుంది. అది అక్కడి నుంచి ఇంకోటి ఎవడన్నా తీసుకెడితే తప్ప అది ఇంకో చోటకి వెళ్ళలేదు. దాన్ని స్థావరము అంటారు. వనదేవతలు కూడా అలాగే స్థావరంగా కదలకుండా ఉంటాయి, మొత్తం అడివంతా కలిపి దేవత కనుక. ఇక జంగమము అంటే ఒక చోట నుంచి ఒక చోటికి కదలి వెళ్ళేటటువంటి రూపం అన్నమాట. వృక్షదేవతలు ఒక స్త్రీగా మారి ఒక చోట నుంచి ఒక చోట కొంత దూరం వెళ్ళగలుగుతాయి, ఎక్కువ దూరం వెళ్ళలేవు. వనదేవత 8 మైళ్ళ వరకు వెళ్ళగలుగుతుంది. కొండలు కూడా అంతే. ఇప్పుడు వింధ్యపర్వతం ఉన్నాడు, అతడు ఒక రాజు కింద మారి ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలడు. హిమవంతుడు ఉన్నాడు, ఒక చోట నుంచి ఒక చోటికి పురుష రూపంతో వెళ్ళగలడు. నదులు కూడా అంతే, స్త్రీ రూపంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. అంటే గంగ అక్కడ నదిగా నీరుగా ప్రవహిస్తుంది, మళ్ళీ స్త్రీ రూపంలో ఇంకో చోటికి వెళ్ళగలదు. ఈ గంగ, గోదావరి, కృష్ణ, చర్మణవతి, కావేరి మొదలైన నదులు, గోమతి మొదలైనటువంటి నదములు ఇవన్నీ ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలవు, స్త్రీ రూపం ధరించి వెళ్ళగలవు. ఇలా వీటిని ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళేటటువంటి రూపములు కలిగినటువంటి వాటిని జంగమములు అంటారు. ఈ విధంగా కొండలకి, కొన్ని వృక్షములకి, కొన్ని వనములకు, కొన్ని నదులకు స్థావర జంగమ రూపములు రెండు ఉంటాయన్నమాట. అందుకే హిమవంతుడు స్థావరముగా అలా కొండగా ఉండగలడు, అక్కడుంటూనే ఇంకో చోటికి వెళ్ళే జంగమ రూపంతో వెళ్ళగలుగుతాడనమాట. శివుణ్ణి పూజించే వాళ్ళని ఎందుకు జంగములు అంటారు అంటే వాళ్ళు నిలకడగా ఉండకుండా ఎప్పుడూ ఒక చోట నుంచి ఒక చోటికి తిరుగుతారు కనుక వాళ్ళని జంగములు అన్నారనమాట. అలాగే ఎప్పుడు అలా కూర్చున్నాడు అనుకోండి, ఊళ్ళో కదలకుండా, తిండి కొంప, వాడంతా జంగములే, వాళ్ళంతా స్థావరాలే. అలా కాకుండా తీర్థయాత్రలకు అప్పుడప్పుడు తిరిగితే మీరంతా జంగములు అవుతారన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. స్థావరము కదలకుండా పడుండున్నది, జంగమము ఒక చోట నుంచి మరొక చోటకి కదలి వెళ్ళున్నది. అలాంటి అపూర్వమైనటువంటి శక్తి వనదేవతలకు ఉన్నది. నందనవనానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. ఆవిడ ఒక స్త్రీ రూపం ధరించి ఒక రోజున శివుని దగ్గరికి వెళ్ళింది. శివుడి చేతిలో ఒక పండు పెట్టింది. ఈ పండు పరమ పవిత్రమైన కల్పవృక్షపు పండు. ఈ కల్పవృక్ష ఫలం నీకు ఇష్టమైన వాళ్ళల్లో ఒకళ్ళకి ఇచ్చుకో. ఈ పండు తిన్నవాడు ప్రథమ పూజార్హుడు అవుతాడు, అందరిలోకి మొదటి పూజ అతనికే దక్కుతుంది అని ఆ పండు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. పోనీ శివుడు ఒక్కడు ఉన్నప్పుడు పెట్టిందా? పెట్టలేదు. ఆ సమయంలో శివుడికి ఒక పక్కనేమో గణేశుడు ఉన్నాడు, గజముఖుడు, మరో పక్కన కుమారస్వామి ఉన్నాడు. కార్తికేయుడు గజముఖుడు ఉండగా పండు చేతిలో పెట్టి, ఈ పండు ఈ ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ చేతిలో పెట్టు, ఈ పండు తిన్నవాడు ప్రథమ పూజ పొందుతాడు, అగ్ర పూజార్హుడవుతాడు అని ఓ బాంబు పేల్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది శివుడికి. ఆ పండు ఏం చేయాలి? మరి శివ నువ్వు తినేయి అంటే వదిలిపోయేది, తినమనలేదు. బట్ డబ్బులు నా చేతిలో పెట్టి గురువుగారు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అంటే పర్వాలేదు, ఫలానా పనికి వాడండి అంటేనే పెద్ద సమస్య. మళ్ళీ దానికి వాడకపోతే ఇది గొడవ, ఎంత గొడవ అండి ఇది. అందుకని ఎప్పుడైనా మీరు చేతిలో పెట్టేసినప్పుడు ఫలానా అని చెప్పకుండా ఇచ్చేసి వెళ్ళిపోండి హాయిగా. నాకు ఎలా కావాలంటే అలా వాడుకుంటాను. అలా కాకుండా ఒకడు వచ్చి గోవు నిమిత్తం అంటాడు. ఇప్పుడు ఆ గోవు కోసం నేను మళ్ళీ ఎక్కడికో పెట్టుకెళ్ళి నా గోశాలలో ఇవ్వాలి, అదో సమస్య. స్వేచ్ఛ ఇవ్వాలండి హాయిగాను. గురువు గారికి స్వేచ్ఛ ఉంటే ఎన్నో లాభాలన్నమాట. గురువు గారు ఈ బట్ట మీ చేతిలో పెట్టే, ఈ బట్ట మీరే కట్టాలంటే ఎన్ని బట్టలు కడతాం మేము మాత్రం?
పైగా పట్టుకొచ్చే బట్ట ఏమో గోచిగుడ్డ అంత ఉంటుంది ఒక్కోసారి. అలాంటి బట్ట పడతారు. మాకు కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి కొన్ని బట్టలు, అయితే కొన్ని బట్టలు కట్టుకోలేము. గరుగ్గా ఉండి ప్రాణం తీసే బట్టలు ఉంటాయి, దానికి అంచు ఉండదు, చుంచులు అంటివి ఆ పంచులు, ఏదో పావలాకి 10 రూపాయలకి దొరికే పంచులు ఉంటాయి. అలాంటి పంచులు కట్టుకోలేము. అవి కట్టుకోండి అంటే ఏం కట్టుకుంటారు చెప్పండి మీరు. ఇంకా అంతవరకు నయ్యం. ఓసారి ఒక ఆవిడ ఒక తాంబూలం పట్టుకొచ్చింది, 2 తమలపాకులు, అందులో వక్క, మీరే తినాలి. ఈ వక్కనే తింటానా? ఆ వక్క ఒక్క నొక్కు నొక్కితే ఉన్న పళ్ళు ఊడిపోయేటట్టున్నాయి. చాలా డేంజర్ అవి, అసలు పొరపాటున తినలేమన్నమాట. పాపం ఒక ఆయన ఉండేవాడు చేదస్తుడు, ఎంగిలి తినకూడదని గురువుగారు ఎప్పుడో పురాణంలో చెప్పారట. అందుకని ఎప్పుడు ఎంగిలి తిన్ను అని నిర్ణయించుకున్నాడు. ఏది పురాణ కాలంలో. ఇప్పుడంటే కాస్త పర్వాలేదు అనుకోండి, పూర్వకాలంలో కాలినడకన ప్రయాణం చేసే రోజుల్లో ఎంగిలి తినను అని శపథం చేశాడు. మరీ వెర్రి చేదస్తుడు ఓసారి పొరపాటున భార్య ఎంగిలి తిన్నట్ట. మొగుడు పెళ్ళారు ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తినకుండా ఎప్పుడో ఒకప్పుడు ఎలా కుదురుతుంది చెప్పండి మరి. ఈ అమాయకుడు భార్య ఎంగిలి తినగానే చిచ్చిచ్చి పొరపాటున భార్య యొక్క ఎంగిలి తిన్నాను, దీనికి ప్రాయశ్చిత్తంగా కాశీ వెళ్ళి కాశీ గంగని నోట్లో పోసుకుంటే అప్పుడు ఆ పాపం పోతుంది, ప్రాయశ్చిత్తార్థం కాశీ వెడతాననుకున్నట్ట. వెంటనే భార్యకి చెప్పి, నీ ఎంగిలి తిన్నానే దిక్కుమాలిందనా, ఇప్పుడే కాశీ వెళ్ళి ఆ గంగ నోట్లో పోసుకుని ఈ ఎంగిలి తిన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని బయలుదేరాడు. ఓ 2 రోజులు నడిచాడు. 3వ రోజున నడిచి ఓ సత్రంలో బస చేశాడు. ఆ సత్రంలో మంచి భోజనం పెడతారట. విస్తరాకు వేసి భోజనం పెట్టడం మొదలెట్టారు. ఈయన కూడా చక్క ఆపోసిన బట్టి శుభ్రంగా చొక్కా గిక్క లేకుండా అక్కడ కూర్చుని విస్తరాకులో కూర్చుని భోజనం వడ్డించాక ఆపోసిన బట్టి శివుణ్ణి తలుచుకుని భోజనం చేశాడు. భోజనం చేసేసి ఆకు ఎత్తబోతూ, ఏమండి ఎంత బాగా పెట్టారండి భోజనం, ఇంత భోజనం ఎక్కడా బాగా తినలేదండి, మంచి భోజనం పెట్టారండి, ఆకు బారేస్తానండి అనగానే ఆగండు అన్నారు వాళ్ళు. అదేమిటి అన్నాడు ఆయన, భోజనం అంటే పెడతాం కానీ ఇక్కడ ఆకులు ఫ్రీగా దొరకండి మాకు, ఒక ఆకులో కనీసం 100 మంది భోజనం చేశాకే ఆకులు బయట పారేస్తామండి, మీకు ముందు 90 మంది తిన్నారు, మీరు 91, ఇంకో 9 మంది తిన్నాక ఈ ఆకుని పారేస్తాం, తిన్న వెంటనే ఆకు కడిగి ఇంకోటి వేస్తారట. ఇలా ఇప్పటి వరకు 90 సార్లు కడిగాం, 91సారి ఇది కడగాలి, మళ్ళీ ఇంకో 9 మంది తినాలి, ఆఫ్టర్ 100 persons ఈ ఆకు పారేస్తాం అన్నారట. ఈయన బ్యాక్ అండ మొదలెట్టాడు. దిక్కుమాలు విస్తరాకులో 100 మంది తిన్నారట. అది ఎంత కడిగినా అది భయంకరం కదా, అందులో ప్లాస్టిక్ ఆకులను వస్తాయి, అవి కడిగేసి మళ్ళీ ఇంకోటికి పెడితే చచ్చిపోతాడు అవతల వాడు. పైగా ఎక్కడో చోట ఆకుల్లో ఎంగిలి మెతుకులు ఉండిపోతాయి. పైగా పెళ్ళాం ఎంగిలి తిన్నందుకు కాశీ పెడదామంటే 90 మంది ఎంగిలి తినిపించారా మీరు నాయన బాబోయ్ అనుకుని, ఇంకా ఎక్కడ విస్తరాకులు పస్తాయించి అన్నం తినననుకుని బయలుదేరిపోయాట తిట్టుకుంటూ వాళ్ళని. ఇప్పుడు ఎలాగా ఆకలి వేస్తుంది, ఎక్కడో చోట తనంత తాను వండుకు తినాలి, అన్ని చోట్ల వండుకోవడం కుదరదు. అలాగే యాత్ర పడుతూ ఇంకొంత దూరం వెళ్ళాడు. ఓ చోట ఓ గంగా భాగీరథి సమానురాలు కనపడింది. అమ్మా, నేను ఎక్కడ అన్నం తినడానికి జడుస్తున్నాను, ఎక్కడ ఎంగిలి ఉంటుందో ఎక్కడ మంగళం ఉంటుందో తెలియక వండుకోవడానికి పాత్రలు ఇస్తే వండుకుంటానని, కానీ ఎందుకునైనా వండుకోవడం, ఇప్పుడే పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాను, ఆ పాయసం అంతా నువ్వు తినేయి అందుక. అమ్మవారికి నైవేద్యం పెట్టిన పాయసం కనుక అప్పుడే వండింది కనుక ఎవరికీ పెట్టలేదు కనుక పైగా ఇత్తడి గిన్నెలో ఉంది ఆ పాయసం, గిన్నె ఇచ్చేయమన్నాడు. ఆ గిన్నెలో ఉన్న పాయసం అంతా తానే 2 ఆకులు కోసుకుని తానే విస్తరాకు కొట్టుకుని, మళ్ళీ విస్తరాకులు అనుభవం అయిందిగా, అందుకని విస్తరాకు కొట్టుకుని అందులో శుభ్రంగా జీడిపప్పు పాయసం వేసుకుని శుభ్రంగా తిన్నాడు. పాయసం తిన్నాక గిన్నె గడిగా ఆవిడ దగ్గర పెట్టి, అమ్మ వచ్చే జన్మలో అయినా సరే నువ్వు సౌభాగ్యవతిగా పుట్టుదుగాక, ఓ గంగాభాగీరథి సమానురాలా, నీ దయవల్ల పాయసం తిన్నాడు. కానీ ఏం చేయను ఆయన, ఇవాళేమో కార్తీక పూర్ణిమ, రాత్రికి తిందామని పాయసం వండుకున్నాను, అమ్మవారికి నైవేద్యం పెట్టి మూత పెట్టడం మర్చిపోయాను, ఇంతలో మా పెంపుడు కుక్క వచ్చి అందులో మూతెట్టి తింది, ఎలాగో కుక్క తిన్న పాయసం అవతల పారేయాలి కదా, ఎవడో దిక్కుమాలాడు దొరకపోతాడు అనుకున్నాను, నువ్వు దొరికావు, నీ తినేసామని చెప్పి. ఆ 90 మంది మనుషుల ఎంగిలి కంటే ఇప్పుడు కుక్క ఎంగిలి ఒకటి, పైగా ఆ కుక్క ఎంగిలి కూడా వీధి కుక్క, అది దాన్ని పెంచుకుంటుంది వాడు. పైగా ఇక్కడికి వచ్చే ముందు బయట ఎముక నాక్కుంటూ వచ్చింది. చిచ్చి ఇంకా ఏ ఇంట్లో నువ్వు పాయసం కూడా తిన్నని మహాబాధపడిపోయి ఇక్కడి నుంచి బయలుదేరాడు. మంది ఏం చేస్తాడు, ఆకలి వస్తుంది, వండుకుంటే కానీ దిక్కు లేదు, ఎవరిని నమ్మడానికి లేదు, అందుకని
తనే ఏదో కష్టపడి ఎవరినో ఒకరిని అడుక్కొని గిన్నెలు అడుక్కొని ఆ గిన్నెలు కూడా కొత్త కుండలు కొనుక్కుంటూ ఎక్కడికెక్కడ వెళ్ళి పాత కొండలు అయితే ఆ కొండలో ఏముండారో తెలియదు, రొయ్యల పకోడీ వండారో చేపల కూర వండారో అని అనుకుని ఎక్కడికక్కడ కొత్త కొండలు కొనుక్కుంటూ వండుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళాడు. ఓ చోటకి వెళ్ళాక విపరీతంగా దాహం వేసింది. ఎవరినైనా మంచినీళ్ళు అడుగుదామంటే ఆ గ్లాస్ ఏమిటో తెలియదు, అసలే చేతస్తుడు కదా. అందుకని చివరికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు అన్నం అంటే ఎవరన్నా పెడితే భయం, ఎవరన్నా పాయసం పెట్టినా భయమే, మంచినీళ్ళు ఇస్తే ఆ గ్లాసు గురించి భయమే, అందువల్ల చెరువు దొరికేదాకా ఎక్కడా మంచినీళ్ళు తాగను, ఏ నదిలోనూ నీళ్లు తాగుతాను, ప్రస్తుతానికి ఒక వక్క పలుకుంటే వక్కను ఒట్లో పెట్టుకుంటే కొంచెం దాహం తగ్గుతుంది అన్నట్ట. ఎందుకంటే తీవ్రంగా దాహం వేస్తున్నప్పుడు ఒక పోక చెక్క, ఒక వక్క దాన్ని నోట్లో పెట్టుకుంటే నీరూరి లోపల లోపల దాహం కొంతవరకు తీరుతుంది అన్నమాట, మంచినీళ్ళు తాగిన అనుభూతి కలుగుతుంది. అందుకని ఒక వక్క ఇమ్మనగానే ఆవిడ లోపలికి వెళ్ళి ఈ తమలపాకుల్లో పెట్టే పచ్చి వక్క ఒకటి పట్టుకొచ్చి ఇచ్చింది, గట్టి వక్క ఒకటి. ఆ వక్క తీసుకుని పంటి కింద పెట్టి పటక్కన కొరికాడు. వెంటనే ఆవిడ, నీ పళ్ళు ఎంత గట్టివిరా నాయన, ఈ వక్క ఇప్పటి వరకు 200 మందికి ఇచ్చాను, పంటి కింద పెట్టి ఒక్కడూ కొరకలేక మళ్ళీ నా చేతిలో పెట్టాడు, నువ్వు పంటి కింద పెట్టి పటుక్కుని కొరికావు. అందుక ఈయన స్టాప్ కాశీ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి చెప్పచ్చింది ఏమిటంటే మా ఐదారు గొడవ. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇంత కథ మీకు, వక్కాను తమలపాకులు ఇచ్చేది ఒక ఆవిడ, ఇది మీరే తినాలి గురువు గారు అంటుంది. ఎంతమంది కొరికారో దాన్ని పోని, నాకు అసలు తాంబూలం అలవాట్లేదు, ఇప్పుడు ఆవిడ ఇచ్చింది కదా నేను తింటాను చెప్పండి. కాబట్టి ఎవరికైనా దానం చేసినప్పుడు చేసేయండి అంతే, ఇది ఫలానా పనికి అనకూడదు, అదో పెద్ద ఇబ్బంది. ఇప్పుడు శివుడి దగ్గరికి పట్టుకొచ్చి వనదేవత పండిచ్చి ఈ పండు ఈ ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇయ్యి అంది. ఆ పండు తిన్నవాడు అగ్ర పూజారుహుడు అవుతాట పైగా అని ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు గజముఖుడు వచ్చాడు, గణపతి వచ్చాడు. నాన్నగారండి నాన్నగారండి ఆ పండు నాకు ఇవ్వండి అన్నాడు. లేదు నాన్నగారు పండు నాకి అన్నాడు కుమారస్వామి. మళ్ళీ ఇద్దరికి మధ్యలో నాకంటూ వాదోపవాదాలు బయలుదేరాయి. ఈ పండు నాకే ఇవ్వాలంటాడు గణేశుడు, కాదు ఈ పండు నాకే కావాలంటాడు కార్తికేయుడు. ఇప్పుడు శివుడు బాగా ఆలోచించి, బాలకులారా నాకు పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు ఈ పండు ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదు, ఇది ఈశ్వరుడికి తెలియట్లేదుట, అందుకే అది ఈశ్వరలీల అన్నారు, శివలీల ఇది. అందువల్ల మీ ఇద్దరికి ఓ పోటీ పెడుతున్నాను, భూమండలము చుట్టూ 3 సార్లు తిరిగి ఎవరు ముందుగా నా దగ్గరకు వస్తారో వారి చేతులు ఈ పండు పెడతాను, వాడే అగ్రపూజారుహుడు అవుతాడు అన్నాడు ఆయన. వెంటనే కుమారస్వామి వారు మయూర వాహనం మీద జామ్మని ఎగిరిపోయారు. షణ్ముఖుడు కదా, తెలివైన వాడు కనుక వెళ్ళిపోయాడు మయూర వాహనం మీద. ఆయన అలా వెళ్ళడంతో విఘ్నేశ్వరుడు పరుగున అరుణాచలం వచ్చి అరుణాచలం చుట్టూ 3 సార్లు తిరిగాడు. తిరగగానే వెంటనే పండు ఆయన చేతిలో పెట్టి, పండు తిన్నావు గనక భవిష్యత్తులో నువ్వే విఘ్నేశ్వరుడు అవుతావు, గణాధిపతి అయిపోతావు అన్నాడు ఆయన. ఇది ఒక అద్భుతమైన కథ. దీని తర్వాతే మళ్ళీ రెండోసారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఆ తర్వాత ఆయన గణపతి అవ్వడం జరిగింది. అసలు ముందు కథ ఇది. ఏమంటే కుమారస్వామికి తెలియదా, శివపుత్రుడు శివుడి తర్వాత శివుడు ఆయన, విఘ్నేశ్వరుడికి తెలియదా, అరుణాచల మహిమ చాటడానికి అన్నదమ్ములు అలా నటించారు. తెలిసి కానీ తెలియక కానీ మనం వాళ్ళు కూడా అన్నదమ్ములు కొట్టుకున్నారట, లేకపోతే కుమారస్వామి ఏమో మయూర వాహనం మీద వెళ్ళాట అని అనుకుంటే మనం బొట్లో పడిపోయినట్టు అనమాట. వాళ్ళు శివపుత్రులు, మహాశక్తివంతులు, అన్నీ ఎరుగుండి కూడా నాయనలారా ఎవరైనా పండు పట్టుకొస్తే తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొస్తే మీరిద్దరూ కొట్టుకోకండి అన్నదమ్ములు భవిష్యత్తులో. ఒకవేళ కొట్టుకున్నా తెలివితేటలతో పరమాత్మ చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, అరుణాచలానికి ప్రదక్షిణ చెయ్యండి. అరుణాచల ప్రదక్షిణ అంటే భూమండల ప్రదక్షిణతో సమానమని చెప్పడానికి ఈ లీల వాళ్ళు చూపించారు. ఈ విధంగా శివుడు గణపతికి పండించి ఆ తర్వాత వచ్చిన కుమారుణ్ణి, చూచావా నాయన అరుణాచలం ఎంత గొప్పదో, నాకు అరుణాచలమునకు తేడా లేదు, శివపార్వతులు ఇద్దరము కలిసి లింగరూపములో కొలువై ఉన్న దివ్యక్షేత్రం అరుణాచలము, అది సాక్షాత్తు మహేశ్వర స్వరూపము. అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి. నేనొకప్పుడు ఇక్కడ లింగరూపం ధరించడం వల్ల, అగ్నిస్తంభ రూపం ధరించడం వల్ల ఇది అరుణాచలము అని పేరు పొందింది. అత్ర తీర్థంచ బహుధా భవిష్యతి మహత్తరం.
ఇక్కడ ఒక తీర్థస్థలం ఏర్పడుతుంది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అవుతుంది. ఇది చాలా గొప్ప తీర్థం అవుతుంది. ఇక అరుణాచలము వంటి క్షేత్రం మరొకటి లేదనే పేరు దీనికి వస్తుంది. ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణేన చ అర్చయిత్వాత్ర మామేవ లింగే లింగినమీశ్వరం. ఇక్కడ మరణించినవాడు, ఇక్కడ నివసించినవాడు ముక్తి పొందుతాడు, సందేహం లేదని చెప్పేశాడు ఆయన. వాసేన ఇక్కడ నివసించటము చేత, మరణేనచ మరణించడము చేత ఏ ప్రాణులకైనా సరే, ఎటువంటి ప్రాణులకైనా ముక్తి వస్తుంది. పశువులు, కీటకములు, చీమలు, దోమలు కూడా ఇక్కడ మరణించటం వల్ల, ఇక్కడ దీర్ఘకాలము నివసించటం వల్ల ముక్తి పొందుతాయంటే ఇక మానవులు ముక్తి పొందడంలో ఆశ్చర్యమేమున్నది? ఇక్కడ నా లింగమును అర్చించిన వాడు శివుడే అయిపోతాడు. ఇక్కడ నా లింగమును, నా శివలింగమును పూజించిన వాడికి నాకు తేడా ఉండదు. ఇక్కడ శివలింగమును పూజించిన వాడు సాక్షాత్తు శివుడవుతాడు. సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సారిష్టిరేవచ సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతం. సాధారణంగా మనకి తెలుసున్నవి 4. మోక్షం అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. కానీ శివుడు 5వది సారిష్ణి అని ఒక కొత్తది పెట్టాడు. అందులో సాలోక్యం కైలాసానికి వెళ్ళుట, శివుడి దగ్గరికి వెళ్ళడం, శివుణ్ణి చూడడం. శివుణ్ణి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు కనుక కైలాసంలో ఆ ముక్తికి సాలోక్యం అని పేరు. ఇక సామీప్యం చూడడం వేరు, దూరంగా ఉన్నవాడు నన్ను చూస్తాడు, కానీ దగ్గరగా ఉండి చూడడం వేరు కదండి. దగ్గరగా ఉన్నప్పుడు ఆ కాంతి వేరు, ఆ చేష్టలు వేరు, ఆ ప్రభావం వేరు. శివుడికి దగ్గరగా ఉండుట, కేవలం దగ్గరగా కూర్చోవడం అని కాదు, మానసికంగా దగ్గరగా ఉండుట. ఇక్కడ చాలామంది ఉంటారు, కానీ గురువుగారి మనస్సులో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారో మీకేం తెలుసు? అందరూ ఎవరికి వాళ్ళే, మా గురువుగారండి, ఆయన మా గురువుగారండి, ఆయనకి మేము శిష్యులమండి అన్నా గురువుగారు మనస్సులో కొంతమందిని మాత్రమే ఎక్కువ తలుచుకుంటారు. అలా మనస్సునకు చేరువుగా ఉన్న వాళ్ళని సమీపముగా ఉన్నవాళ్ళు అంటారు. దానిని సామీప్యము అంటారు. గుర్తుపెట్టుకోండి. కైలాసానికి వెళ్ళినా కైలాసంలో ఉన్న ప్రమథగణములందరూ శివుడికి ఇష్టులు అయ్యి ఉండరు. అందులో కొంతమంది ఆయనకి బాగా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు, ఆయనకంటే దగ్గరగా ఆయన మనస్సులో చేరిన వాడు ఎవడుంటాడు? జయుడు, విజయుడు, భృంగి, చండి, భృంగిరిటి, ఇలాంటి వాళ్ళు కొంతమంది శివుడికి బాగా దగ్గరగా ఉండగలుగుతారు. ఎప్పుడూ శివుడు మనస్సులో వాళ్ళని తలుచుకుంటాడు. దీన్ని సామీప్యము అంటారు. ఇక 3వది సారూప్యము. అచ్చము శివుడు ఎలా ఉంటాడో అలా ఉండుట. శివుడికి 10 చేతులు, 5 ముఖములు ఉంటాయి, తెల్లగా ఉంటాడు, శూలం ధరిస్తాడు. అలాగే కొంతమంది భక్తులు ఆయన వంటి రూపం ధరిస్తారు. దానికి సారూప్యం అని పేరు. స్వరూపస్య భావ సారూప్యం అనగా శివుడు ఎట్లుండునో వీడు అట్లే ఉంటాడు. కృష్ణ భక్తులు కూడా అంతే. ఉద్ధవుడు అని ఒకడున్నాడు. ఉద్ధవుడికి కృష్ణుడు తన రూపం ఇచ్చాడు. అందుకని ఉద్ధవుడు ఎక్కడికైనా వెడితే కృష్ణుడేమో అని భ్రమపడేవారటండి గోపికలు. ఎంతెందుకు, గోపికల దగ్గరికి కృష్ణుడు ఉద్ధవుడిని పంపాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం చాలా హడావిడి పనుల్లో ఉన్నాను, ఏదో ఓ సమయంలో మీ దగ్గరకు వస్తాను, మీకు దర్శనం ఇస్తాను అని ఉద్ధవుని ద్వారా కబురు పెట్టాడు. ఇప్పుడు ఈ ఉద్ధవుడు బృందావనం రాగానే గోపికలు ఆయన చూచి భ్రమపడ్డారట. రాజీవాక్షుడు, సుందరాస్యుడు, మహోరస్కుండు, పీతాంబరుండాజాను ప్రతితుండు. ఈ వచ్చినవాడు తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగినవాడు, అందమైన ముఖం కలిగినవాడు. ఆయన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోకాళ్ళ వరకు చేతులున్నాయి. మా రాజీవాక్షుని భంగి నుండెననుచును, అచ్చం మా కృష్ణుడిలాగే ఉన్నాడు అనుకున్నారు. అని దగ్గరకు వచ్చారు. తీరా దగ్గరకు వచ్చాక అప్పుడు అర్థమైంది, కృష్ణుని వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాడు, ఆయన ఒరిజినల్, ఈయన డూప్లికేటు అని అర్థమైపోయింది. కానీ సామాన్యుడికి తెలియదుటది. గోపికలు కాబట్టి కనిపెట్టారు. ఎక్కువ మంది ఉద్ధవుడిని చూస్తూ కృష్ణుడు అనుకునేవారట. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడిని చూచి ఆడవాళ్ళ దగ్గర కంటే వచ్చి ఆవండి అని తీరా దగ్గరకు వచ్చి సిగ్గుపడి వెళ్ళేవారట. అంటే అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు అనమాట. నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్నట్ట. అసురఖండను మారటమూర్తియో యనన్, కృష్ణుడికి మరొక మారు రూపమా అన్నట్టుగా ఉండేవాడు. ఇలా కొంతమందికి ఆయన రూపం ఇచ్చాడు. అలాగే మాలాకారుడు, మాలలు కట్టుకునే సుధాముడు అనేవాడికి కూడా తన రూపం ఇచ్చాడు. ఆయన మధురా నగరంలో తిరుగుతూ ఉంటే తొందరపడి కొంతమంది వచ్చి కృష్ణ అనేవారట. తీరా బుధం మీద చేసాక కృష్ణుడు కాదనుకునేవారట. చూసారా మరి? ఇది సారూప్యము అంటారు దాన్ని.
ఇలా నంది, భురుంగి ఇలా కొంతమంది ఉంటారు. వీళ్ళని చూస్తే శివుణ్ణి చూసినట్టు అనిపిస్తుంది అనమాట. జయ విజయులను చూస్తే శివుడే అనుకునేవారు చాలామంది అనమాట. కాబట్టి దాన్ని ఏమంటారు? సారూప్యం. ఇక 4వది సారిష్ణి. అంటే శివుడిలా ఉండడు, కైలాసంలో ఉంటాడు, శివుడి శక్తులు ఎక్కువగా అతని దగ్గర ఉంటాయి. శివుడికి ఉన్న చాలా శక్తులు, శివుడిలో ఉన్న దివ్య శక్తులు కలిగి ఉన్నవాడిని సారిష్ణి అంటారు. ఎప్పుడన్నా శివుడు తన బదులుగా పంపాలంటే వీళ్ళని పంపుతాడనమాట. కాబట్టి వీళ్ళ దగ్గర అచ్చం శివుడి శక్తులు ఉంటాయి. కాలభైరవుడు ఉన్నాడు, శివుడి శక్తికి ఆయనకి తేడా లేదు. వీరభద్రుడు ఉన్నాడు, శివుడి శక్తులన్నీ ఆయనలో ఉంటాయి. కాబట్టి వీరభద్రుడే శివుడేమో అనుకునేవారు, కాలభైరవుడే శివుడేమో అనుకునేవారు. ఇలా కొంతమందికి తన సంపూర్ణ శక్తులు శివుడిచ్చాడు. వారందరూ కూడా సారిష్ణి అనే ముక్తిని పొందినవారు. అక్కడికి సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సారిష్ణి ఈ 4 అయ్యాయి. ఆఖరిది 5వది సాయుజ్యము. అనగా ఇక వాడు ఉండడు, పూర్తిగా శివుడిలో కలిసిపోతాడు. ఓ చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి కాలువలో కలిపేయండి. ఇప్పుడు ఈ చెంబుడు నీరు ఎలా ఉందో మీకు తెలుస్తుందా? తెలియదుగా. ఎందుకని చెరువులో ఈ నీళ్లు కలవగానే ఈ నీరు చెరువుల్లో లీనమైపోయింది, చెరువు అయిపోయింది. ఈ ఫ్లాస్కులో ఉన్న నీళ్లు పట్టుకెళ్ళండి, హుస్సేన్ సాగర్లో కలపండి. ఈ నీళ్లను మీరు మళ్ళీ కనిపెట్టగలరా? ఎందుకని ఈ పెసర్ నీళ్లు అందులో కలిసిపోయాక రేపటి నుంచి ఇది అందులో నీరే, చెరువు నీరే. ఈ చెరువు నీరు పట్టుకెళ్ళి గంగానదిలో కలపండి, అప్పుడు చెరువు లేదు, గంగే అంటాం. గంగలో నీళ్లు కలిపాక విడిగా నీళ్లు ఉండవు, అది గంగ అయిపోతుంది. ఇప్పుడు ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది, అప్పుడేమంటాం? నది అనం, సముద్రమే అంటాం. ఎన్ని నదులు వచ్చి కలిసినా చివరికి నీరంతా సాగరమే అయిపోతుంది. అలాగే ఈ ఆత్మలన్నీ నదుల వంటివి. ఈ జీవాత్మలనే నదులన్నీ పరమాత్మలో కలిసిపోతే ఇక నదులు ఉండవు, మొత్తం సాగరమే అయిపోతుంది. కాకపోతే మన సాగరం ఉప్పు నీరు, ఎంత గంగైనా అందులోకి వెళ్ళాక ఉప్పు నీరుగా మారుతుంది. కానీ పరమాత్ముడు పరమ పవిత్రమైన సుధా సముద్రం, అమృత సముద్రం. ఈ జీవాత్మలు అందులో కలిసిపోతే అమృత స్వరూపులు, నాశనము లేని వాళ్ళు అయిపోతారు, సుధా సముద్రం అయిపోతారు. అందుకని కొంతమంది మాకు సాలోక్యం వద్దు, సామీప్యం వద్దు, సారూప్యం వద్దు, సారిష్ణి వద్దు, సాయుధ్యం కావాలి, శివ సాయుధ్యం పొందాలి అనుకుంటారు. అంటే ఇక శివుడిలో కలిసిపోతే ఇక ఏ గొడవ ఉండదు, ఆయనలో ఉండిపోయి ఆయన అయిపోయి అన్నీ అనుభవించవచ్చు, అన్ని రకాలైన మహిమలు ప్రదర్శించవచ్చు. లీనమైపోయాక మళ్ళీ బయటకు వస్తామనే బెంగ ఉండదు. అలాగని మనం ఎవరో మనకు తెలుస్తుంది, లోపలుండి చూస్తాంట. ఆ ఆనందమే వేరన్నారు. అది అనుభవించిన వాడికి తప్ప చెబితే అర్థం కాదు. అనుభవించాలంటే ఇలాగే గురువుగారు చెప్పిన పురాణాలు నిత్యం వినాలి. ఓ పూట విని 25 రోజుల తర్వాత మళ్ళీ వింటామంటే కాకుండా. అందుకనే ఈ లైవ్ ఇవ్వడం. లైవ్ ఇస్తే లాభం ఏమిటి? అందరూ ఇక్కడికి రాలేరు కదండి పాపం, ఎవడి ఉద్యోగాలు ఎవడి హడావిడి వాడది. కాబట్టి ఇంట్లో కూర్చుని కూడా వినొచ్చు, ఇవాళ వచ్చింది రేపు కూడా వినొచ్చు. అలా విని ఎంతోమంది తరిస్తున్నారు. కానీ మొత్తం వినడం ముఖ్యం అన్నమాట. సంపూర్ణ పురాణమును శ్రద్ధాసక్తులతో విన్నవాడు ఏదో ఒకనాటికి 4 కానీ లేక 5వదైన సాయుధ్యం కానీ పొందుతాడు. సాయుధ్యం కొంచెం కష్టం అనుకోండి, ఆ మిగతా 4 చాలు. కైలాసంలో హాయిగా శివుడి దగ్గర ఆయన చూస్తూ ఉండడం, లేదా ఆయన మనస్సులో ఉండడం, లేదా ఆయన రూపం పొందడం, ఆయన శక్తులు పొందడం కంటే భాగ్యమే ఉందండి. సాయుధ్యం ఆశించకండి, కానీ ఈ 4 ఆశించండి. నాకైతే శివుడి దగ్గర అలా కూర్చుని ఆయన చెప్పిన పనులు చేస్తూ ఆయన దగ్గర కూడా పురాణం చెప్పాలి, సప్తాహాలు చేయాలను. శివుడి దగ్గర శివుడు ఎదురుగుండా కూర్చుని ఆయన కథలు చెబితే ఎంత ఆనందం అండి. వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో విష్ణువు దగ్గర ఆయన పురాణం చెప్పడం, అమ్మవారు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారికి పురాణం చెప్పడం అంటే పోయా అదృష్టం అంటే మాట. అక్కడికి వెళ్ళాక ఇంకా ఏ బెంగ ఉండదు. సెల్ ఫోన్లు కొనుక్కోవాలి, దానికి రీఛార్జ్ చేసుకోవాలి, మైకులు పెట్టించుకోవాలి, రోజు తాతగారి గారికి ఎక్కడికి రావాలి, ఏ బెంగ లేదు. హాయిగా వైకుంఠం అది. అక్కడికి వెళ్ళిపోతే ఆ ఆనందం వేరు. ఆ ఆనందం విడిచిపెట్టి భూలోకానికి రావాలని ఎవ్వడూ కోరుకోడట, ఏదో కర్మగాలితే తప్ప. కర్మ అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటికీ జాలి వస్తుంది. జైవిజీవులు మళ్ళీ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతోక్తులుగా పుట్టారు. అదొక యోగం. మా శిష్యుడు అక్కడ ఉన్నాడు, గురువుగారు ఆ రావణ కుంభకర్ణాదుల్లాగా జైవిజీవుల్లా కాకుండా ఎప్పుడూ మీ సేవే చేసుకుంటూ మీ దగ్గరే ఉంటూ మీతోటే శరీరం చాలించే భాగ్యం ఇవ్వండి పాప ఒక్కడు కోరాడు. అలాగే అది అదృష్టమే. ఎందుకనంటే శివుడు ఈ భూలోకంలో ప్రత్యక్షంగా ఎలా ఉంటాడు? గురుమూర్తి. అమ్మవారు శివుడు గురువు రూపంలో ఉంటాడు.
ఆ గురువుతో తిరగడమే ఓ క్షేత్రం దర్శనం చేసుకోవడం, ఆ గురువుతో కలిసి వెళ్ళడమే కైలాసానికి వైకుంఠానికి వెళ్ళటం. రోజు గురువు గురువు అనుకుంటూ, గురువుతో తిరుగుతూ, గురువుతో రాసుకు పూసుకు తిరుగుతూ, గురువునే తలుచుకుంటూ, గురువుకు తన శరీరమును దానము చేసినటువంటి వాడే ఒక మహాయోగి. ఇక వాడికి పునర్జన్మ లేదు. ఈ విషయంలో పురాణములన్నీ ఢంకాపదముగా ఒక్క చెప్పాయి. అదే మనకి మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు చెప్పారు. ఆచార్యుడిని పట్టుకో త్రాయతే మహతో భయాత్ అన్నాడు. శంకరాచార్యులు వారైతే గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరు చెప్పినా అదే చెప్తారు. అందుకని శివుడు ఈ సాయుజ్య సాలోక్య సామీప్య సారుష్ప్య సారిష్ణి అని పిలువబడే పంచరకములైన క్రియలను మీకు ఇస్తాను. ఎప్పుడు అరుణాచలము చుట్టూ ప్రదక్షిణ చేస్తే. ఈ గణపతి అరుణాచలము చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు అంటే నా చుట్టూ ప్రదక్షిణ చేయటం, సమస్త లోకాలకి ప్రదక్షిణ చేయటం. కాబట్టి నాయన కుమార, ఇతను గణపతి అవుతాడు, సమస్త విఘ్న గణములకు అధిపతి అవుతాడు, ఈతడు ప్రథమ పూజార్హుడు అవుతాడు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో మీ ఇద్దరికి మళ్ళీ ఇంకో పోటీ విష్ణువు పెడతాడు. అప్పుడు కూడా ఇతడు తెలివితేటలతో నా చుట్టూ మళ్ళీ తిరుగుతాడు. నువ్వు తీర్థయాత్రల వంకతోటి మయూర వాహనం మీద వెడతావు, అదే వినాయక చతుర్థి అనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది అని వరం ఇచ్చాడు. అర్థమైందా నాయన? ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? మళ్ళీ అది మర్చిపోకూడదు మనం. నాయన వింటున్నావా అని కళాధరుడు కాంతిశాలి ఈ జరిగిపోయిన మొత్తం కథ అంతా వజ్రాంగదుడికి చెప్పారు. ఆనాడు శివుడు చెప్పినట్లుగా మేము దుర్వాస శాప విముక్తి కోసం ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశాం. ఏ వంకతో అయినా కొండ చుట్టూ ప్రదక్షిణ చేశాం. కార్తీక మాసంలో శివాలయంలోకి అడుగుపెట్టింది ఒక ఎలుక. అక్కడ దీపం వెలిగించారు ఎవరో. ఆ దీపం నేతితో వెలిగించారు, ఆవు నేతితో. ఇంతలో దీపం కొండెక్కింది. కొండెక్కగానే ఒత్తి దగ్గర నెయ్యి ఉంది. ఆ నెయ్యి నాక్కుందామని వెళ్ళిందిట ఎవరో, ప్రొఫెసర్ ఎలకారావు. ఈ ఎలకారావు గారు ఎలక రాణి గారు అనుకోండి మొత్తం మీద. అదే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జెండర్ లెక్కెట్లేము. మొత్తం మీద ప్రొఫెసర్ ఎలక్ గారు నేతితో నిండిన ఒత్తి నాక్కుని తిందామని వెళ్ళిందిట. తీరా ఒత్తి ముట్టుకునే సమయానికి ఓ పిల్లి వచ్చింది లోపలికి. దీని తిండి కోసం అదిడితే ఇదే ఫుడ్గా భావించి పిల్లిగారు వచ్చారు. పిల్లిని చూడడంతో ఎలక ఒకటే పరిగెత్తింది, ఆ ఒత్తి విడిచిపెట్టకుండా. పైగా వెలుగుతున్న ఒత్తిని ఒట్లో పెట్టుకుని శివుడి చుట్టూ పరిగెత్తింది, ఆలయం చుట్టూ 3 సార్లు. ముందు ఎలక, వెనక పిల్లి. ప్రొఫెసర్ ఎలకారావు, ప్రొఫెసర్ పిల్లిరావు, ఎలకారావు, పిల్లిరావు. మళ్ళీ ఎలక అనకూడదు, ఎల్కారావు. అలకాపురి గది ఇది. అలా అంటేనే మనకు అందం. ఈ విధంగా 3 తిరిగేట 3 సార్లు. ఏమిటి? దీపం తిరిగింది, దీపంతో పాటు ఎలక తిరిగింది, ఎలకతో పాటు పిల్లిగారు తిరిగారు. 3 ప్రదక్షిణలు అయ్యాయో లేదో ఢామ్ అనే శబ్దంతో ఎలక కింద పడిపోయింది. ఎలక ఓ మంచి మగవాడుగా మారిపోయింది. ఈ పిల్లి అందగత్తిగా మారిపోయింది. కార్తీక పురాణంలో విన్నారుగా మీరు కదా, గురువుగారు చెప్పినప్పుడు. ఎంతలో తెల్లబోయారు అక్కడికి వచ్చిన నారదుడు మొదలైన వాళ్ళు. ఇదేమిటండి, ఎలకగారేమో పురుషోత్తముడిగా మారిపోవడం, ఒక రాజుగా మారిపోవడం, ఈ పిల్లిగారేమో ఆ రాజుగారి యొక్క ఎదురుగా సుందరిగా మారడం ఏమిటంటే, పూర్వజన్మలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు టండోయ్. ఎలకగారు భర్త, రాజుగారు, రాణిగారు పిల్లిగారు. కొన్ని పొరపాట్లు చేసి గురుశాపానికి గురై ఇద్దరు ఎలక పిల్లి అయ్యారు. భర్త అంటే ప్రాణం పెట్టేవాడు భర్తను తినడానికి, ప్రాణం తీయడానికి సిద్ధపడింది ఇప్పుడు. కాబట్టి ఈ జన్మలో ఎంత అనుబంధంతో మా ముసలావిడ, ఆవిడ లేకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఈ జన్మలో ఏమవుతారో తెలియదు. ఈయనే పిల్లి ఆవిడ తినొచ్చు, లేదా ఆవిడ పిల్లి ఎలగ్గారు ఈయనైతే తినొచ్చు, చెప్పలేమండి. అందువల్ల ఆ జన్మ రాకుండా రోజు ఏమనాలి, జై శ్రీరామ్. అలా శ్రీరాముడిని తలుచుకోవాలి. భగవంతుడు గట్టిగా తలుచుకోకపోతే చెప్పలేము. ఈరోజు ఎంతో ప్రేమగా ఉండి మా ఆవిడ లేకపోతే నాకు కావిడ నడవదు అనుకున్నటువంటి వాడు వచ్చే జన్మలో ఆవిడనే తినడానికి ప్రయత్నించవచ్చు. చూస్తున్నాం మనం. తండ్రి కొడుకేమో ఇంట్లో ఉండగా తండ్రి కోడై పుట్టేట, కోడిని కోసుకు తినేసేటవాడు. అలాంటి కథలు ఎన్నో విన్నాం. పాపం తండ్రి కల్లోకి వచ్చి ఏడ్చాడు. నీ మీద ప్రేమతో కొడుకా అని తలుచుకుని చచ్చిపోయి వెంటనే కోడై పుట్టాను, ఓరి బోడి ఎంత పని చేసావురా, నా పీకి కసిక్కును కోసేసావు కదరా, నా ఏకలు పీకేసావు కదరా, నన్ను కాల్చుకొని పకోడీ చేసుకు తింటావా, నీ తండ్రి మీద ఎంత ద్వేషమా అంటే పాపం వాడు ఏడ్చి తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. పాపం ఎంత దురదృష్టమో చూడండి. తెలియదు మనకి.
ఇప్పుడు మీరు ఆదివారం నాడు ఇంత చేప కొనుక్కుని దాన్ని బర్రని అరగదీస్తున్నారే, ఆ చేప మీ బామ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి కర్మగాలు ఒక మొగుడు అయ్యి ఉండొచ్చు, లేదా పెళ్ళామ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ కడుపులోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది ఇది, అప్పుడు పడతాడు బాధ. ఏం చేస్తాం? అలాగే ఆదివారం గొర్రెలు పటా పటా అని నరికేస్తున్నారే, ఆ గొర్రె, ఆ వెర్రి గొర్రె, ఆ పుర్రె ఎవరో తెలియదు, తాత అవ్వచ్చు, ఇంకోడవ్వచ్చు, లేదా అకాల మరణం పొందిన ఇంట్లో పిల్లలు కొంతమంది అకాల మరణం చిన్నప్పుడే పొందుతారే చచ్చిపోయి, వాళ్లే మళ్ళీ గొర్రెగా పుట్టి నీకు ఆహారం అయ్యి ఉండొచ్చు పాపం. కర్మయోగం ఇవన్నీ ఏం చేయలేము అనుకోండి. మళ్ళీ ఒక్కసారి భక్తితో జై శ్రీరామని. ఇప్పుడు ఆ శివాలయంలో కేవలం ఆహారం కోసం ఒత్తి పట్టుకుంది ఎలక, పిల్లిగారేమో దాన్ని తరిమింది. భయముతో ఎలక, ఈ ఎలకను తినాలనేటటువంటి ఆహార వాంఛతో పిల్లి ప్రదక్షిణ చేస్తేనే శివాలయములో కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి ఈ జంతువులకి విముక్తి కలిగి అసలు రూపం పొందితే, భక్తితో ఆలయంలో ప్రదక్షిణ చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి ఒకసారి. అందుకని బాంధవముననైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైనా, బంధుత్వంతో అయినా, భయంతో అయినా, బాధతో అయినా, ప్రీతితో అయినా, ప్రాణం పోతుందనే భీతితో అయినా కృష్ణ అంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడు, శివ అంటే శివుడు అనుగ్రహిస్తాడు, ఏ వంకతో ప్రదక్షిణ చేసిన అనుగ్రహిస్తాడు. ఎలా అయినా ప్రదక్షిణ చేయటం ఆయనకి ముఖ్యం. అరుణాచలం చుట్టూ మేము అలా ప్రదక్షిణ చేసి విముక్తి పొందాం. నీ దయ వల్ల మాకు మా విద్యాధర రూపాలు వచ్చాయి. ఇంక ఎప్పుడూ జీవితంలో అహంకారం పొందం, నిరహంకారంతో నిరపేక్షులమై త్రక్షణుణ్ణి కొలుస్తూ హాయిగా మా విద్యాధర లోకానికి వెళ్ళిపోతామనగానే పాపం వజ్రాంగదుడు అన్నాడు, ఈ గుర్రం ఎక్కి ఈ కస్తూరి మృగాన్ని తరుగుతుండగా నాకు కళ్ళు తిరిగాయి, కింద పడ్డాను. కింద పడ్డాక నా శరీరం నా స్వాధీనంలో లేదు. పెరాలసిస్ వచ్చిన వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాను నేను, పక్షపాతం వచ్చిన వాళ్ళలో ఉన్నాను. మరి నేనేం పాపం చేశానో నాకు తెలియటం లేదు. నిజానికి జంతువుని కొట్టడం మా ధర్మం. గుర్రం కనపడింది కనుక, నా గుర్రం కనుక దాని మీద ఎక్కాను. గుర్రం కాంతిశాలి అయ్యింది, నిన్ను తరువుకుంటూ వచ్చాను, నువ్వు కళాధరుడు అయ్యావు ఓ మృగమా. కానీ మధ్యలో నేనంటూ కింద పడి కాళ్ళు చేతులు దెబ్బతిని పక్షవాతం వచ్చిన వాళ్ళు అయిపోయాను. నాకు విముక్తి ఏమిటి? పక్షవాతం అంటే పోనీ ఏదో మందేస్తూ తగ్గుతుంది అనుకో, కానీ మిమ్మల్ని చూచాక నాకు ముక్తి పొందాలనిపిస్తున్నది. ఈ మానవ జన్మ వృధా అనిపిస్తున్నది. వ్యధలతో కూడిన బాధలతో కూడిన ఈ మానవ జన్మ నుంచి విముక్తి పొంది సుధాస్వరూపమైన శివుణ్ణి చూడాలన్నది. నాకు కూడా విమోచన మార్గం చెప్పరా అని ప్రార్థించాడు పాపం ఆయన. ఒకటి రోగం పోవాలి, రెండవది మానవ రూపం నుంచి విముక్తి కావాలి, ఈ జన్మ నుంచి విముక్తి కావాలి, ఈ మానవ జన్మ నాకొద్దు అనగానే వాళ్ళన్నారు, నాయన ఇప్పటికీ ఇంకా నీకు అర్థం కాలేదా? ఇంత కథమేం చెప్పాక మళ్ళీ నీకు కొత్తగా చెప్పాలా? అరుణాచలము పరమ పవిత్రమురా, దీనికి ప్రదక్షిణ చేస్తే జంతువులు తరిస్తాయని చెప్పాం కదా, నువ్వు కూడా ఇక్కడ ఉండి ప్రదక్షిణ చెయ్యి అని మేము చెప్పకుండా చెప్పేశాండి. కాకపోతే మా పాపానికి ప్రాయశ్చిత్తం 3 ప్రదక్షిణలు. నీవు కూడా పూర్వజన్మలో కొంత పాపం చేసావు. ఆ పాపం శివుడు చెబుతాడు నీకు, మేము చెప్పం, మా నోటితో చెప్పకూడదు. నువ్వు ఇక్కడ 3 సంవత్సరముల పాటు ఉండిపో. 3 సంవత్సరములు ఈ ప్రాంతంలో ఎక్కడో చోట మకాం పెట్టు, శివుణ్ణి భక్తితో పూజించు, నిత్యము గిరి ప్రదక్షిణ చేయి. రోజు గిరి ప్రదక్షిణకి ఎంతండి? 3 గంటల కంటే ఎక్కువ పడదు. అందున ఆ రోజుల్లో వాళ్ళకైతే 2 గంటలే, నాకే 2.5 గంటలు అయిపోయింది ప్రదక్షిణ. మధ్యలో ఆలయాలు కూడా చూసుకుంటూ ఉంటే కూడా వేగంగా వెళ్ళగలిగాను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఇక్కడ 3 ఏళ్ళు ఉండి ప్రదక్షిణలు చెయ్యి. కార్తీక మాసంలో కొండ మీదకి వెళ్ళి దీపోత్సవం చెయ్యి. కార్తీక దీపోత్సవం చాలా గొప్పది కదా అరుణాచలం మీద, అవి చెయ్యి. అలా చేస్తే నువ్వు తరిస్తావు, శివానుగ్రహం లభిస్తుంది. నీ పాపం ఏమిటో శివుడు నీకు చెప్పి నీకు ప్రాయశ్చిత్తం విధిస్తాడు అనగానే వెంటనే ఆయన వాళ్ళని వీడుకొలిపాడు. తన కుమారుణ్ణి పిలిపించాడు. ఈయన కొడుకు పేరు రత్నాంగదుడు, ఈయన వజ్రాంగదుడు, ఆయన రత్నాంగదుడు. ఇద్దరు రత్నాలు వజ్రాలే. పూర్వం ఈ వజ్రాంగదుడు, రత్నాంగదుడు ఇలాంటి పేర్లు మనకు ఉండేవి, ఇప్పుడు అవి పోయాయి. వజ్రం మాస్టర్, రత్నం మాస్టర్. మాస్టర్ అంటే దరిద్రులు, నోట్లోంచి మాటలు రావు దరిద్రంగాను.
అరే కూకోరా అంటుంది. ఆవిడ టీచర్ అట. అడ్డమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇలా ఉంటాయి. భయంకరం ఆ భాష. అసలు ఆ ప్రత్యేకమైన వాళ్ళ కోసం తయారు చేసిన పుస్తకం కూడా అంతే. రాకడ, మూడవ రాకడ, పోకడ, కూర్చొనుడి, చూచుడి, చచ్చుడి, తినుడి, బాగా పుచ్చుడి. ఏది దిక్కుమాల భాష. ఎవడో కావాలని వాళ్ళకి అంటగట్టాడు అనమాట. అసలే చస్తుంటే వాడు ఈ భాష ఒకటి, పోయినవాడు ఎలాగో పోయాడు, వాడి కొత్త భాష ఎవడో తెలియదు నాకు అనమాట. మాయదారి భాష. చక్కగా అందమైన భాష పోయింది కదా వాడు. వచ్చుడి, చూచుడి, ఆహ్వానింపబడిన వాడ లోపలికి విచ్చేయుడి. మూతి మీద ఒకటి కొట్టాలి కర్రెట్టే. అలా అనిపిస్తుంది. నాకు కనిపించట్లే, వ్యాసుడికి కనిపించింది. సరే, కాబట్టి మొత్తం మీద ఏమైతేనే అసలు శబ్దాలు మనవి. రత్నాంగదుడనే తన కుమారుడిని పిలిపించి, నాయనా కుమార, నేను ప్రస్తుతం కొంచెం పక్షవాతం పొందాను. ఏతద్రోగం నుంచి విముక్తుణ్ణి శివసాయుధ్యం పొందాలనుకుంటున్నాను, శివుడు అనుగ్రహం పొందాలనుకుంటున్నాను. దానికి గిరి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. పరిపాలన నీకు అప్పగించాను, ఈ రోజు నుంచి పట్టాభిషేకం చేసేసుకో, నేను రాను నగరానికి, ఇక్కడే ఉంటాను అని తన ఉంగరం తీసి, రాజముద్రిక అంటారు దాన్ని, ఆ ముద్రిక ఉన్నటువంటి ఉంగరం చేతికి పెట్టాడు. ఆ ముద్ర వేస్తేనే పని జరుగుతుంది. రాజముద్రిక లేనిదే ఉపయోగం లేదు. స్టాంప్ ఉండాలి. ఉత్తిన సంతకం పెడితే కాదండో, రాష్ట్రపతి స్టాంప్ ఉండాలి. అలాగే ఈ రాజముద్రిక పట్టుకుపో, రాజ్యం నీది. మంత్రులారా, మీరు కూడా నా కుమారుడికి సహకరించండి అనగానే మంత్రులు అన్నారు, మాలో సగం మంది నీ కొడుకు దగ్గర ఉంటాం, మిగతా వాళ్ళు నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాం, నువ్వేమో ఇక్కడ శివుణ్ణి అర్చిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్ళి హాయిగా భోగాలు అనుభవిస్తామన్నారు. పురోహితులంతా రాజా నీతోటే ఉంటామన్నారు. కొంతమంది పురోహితుల్ని కొడుకుతో పంపి కొంతమందిని తన కట్టే పెట్టుకున్నాడు. కొంతమంది మంత్రులు, కొందరు హితులు, కొందరు పురోహితులు, వీరందరినీ వెంట పెట్టుకొని మహారాజు గారు అక్కడే మకాం పెట్టాడు. గౌతమాశ్రమంలో మకాం పెట్టాడు. మనకి ప్రదక్షిణలో 23వది గౌతమాశ్రమం. గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకి సంఖ్యలు ఇస్తారు వరసగా. 1 రమణాశ్రమంతో మొదలు పెడతారు ఎవరైనా, ఎందుకంటే అక్కడే కుమారస్వామి వారు మొదట దర్శనం ఇచ్చాడు. అక్కడే రమణుల వారు ఆశ్రమం కట్టుకున్నారు. అది ఒకప్పుడు స్కందుని యొక్క ప్రాంతం. ఆ స్కంద తీర్థం నెంబర్ 1 అయితే గౌతమాశ్రమం 23 అన్నమాట. దారిలో ఏమేమి ఉంటాయో ఇప్పుడు ప్రదక్షిణ విధానంలో నేను చెప్తానండి, అవి చూసుకుంటూ వెళ్ళాలి. ఇందులో కొన్నే పురాణాల్లో ఉంటాయి, తర్వాత చాలా వచ్చాయి అక్కడికి. ఇప్పుడు పురాణాల్లో రమణాశ్రమం ఉండదు కదా, రమణుల వారు మొన్నటి వారు కనుక, అవునా? కాబట్టి అదేంటండి స్కాంద పురాణంలో రాయలేదంటే ఎలా రాస్తారండి? స్కాంద పురాణంలో పద్మాకర్ గారు పుడతారు, పురాణం చెబుతారని ఎలా రాయగలుగుతాడు వ్యాసుడు? నేను నిజంగా పురాణ పురుషుడు అయినప్పటికీ, ఎందుకంటే ఆయన లెవెల్ కొంతవరకే ఉంటుంది, కొంతవరకే చెబుతాడు, ఆయన అందరినీ చెప్పలేడు. అందువల్ల అవి బాబా లేదా అండి అంటే మనకు కూడా గణేశ దేవాలయం అని రాస్తాడా? ద్రావిడ భాష రాస్తాడు ఆయన, సంస్కృతం రాస్తాడు. మహాగణేశ దేవాలయం అని సంస్కృతంలో రాశాడు. అరవ వాళ్ళు ఏమంటారు? మళక్కుణ గణేశ దేవాలయం. ఇప్పటికీ నాకు తమిళం పూర్తిగా రాదు, ఏదో కొద్ది 2-3 ఒక్కలు. కొళై, తుక్కుళ్ళక్కై ఇలాంటి చిన్న చితక పదాలు అనమాట. తన్నీర్, ఎంగే, వాంగే, పొంగే ఏదో కొద్దిగా నేర్చుకున్నాం. వాళ్ళు ఏదైనా దడదడ మాట్లాడారంటే హడిలిపోతాను నేను, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అన్ని భాషలు వస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను నేను? కాబట్టి ఎవరి భాష వాళ్ళది. పాములకు కూడా భాష ఉంటుందండి. అవి కూడా బుస్ అంటే మళ్ళీ అంటే ఏమంటారు? బుస్ అంటే ఐ లవ్ యూ అని అర్థం అనమాట. కస్ అంటే ఐ హేట్ యూ. అక్కడ బుస్సు కస్సు అది అనమాట. అవి కూడా పావుల లాంగ్వేజ్ నేర్చుకోవాలి మరి. అంచేత సర్ప భాష, తమిళ భాష, కన్నడ భాష, తెలుగు భాష, సంస్కృత భాష, కాకుల భాష కూడా ఉంటుంది సెపరేట్గా అనమాట. ఆ కాకి ఇలా పెట్టి కా అందంటే పక్కింటి వాడింటి దగ్గర తిండి దొరుకుతుందని అర్థం. ఇలా పెట్టి కేం అందరుకుంటే ఆ ఇంట్లో ఎంగిలి మెతుకు కూడా పెట్టరు, పిసురు కొట్టని అర్థం. భలే భలే లాంగ్వేజెస్ తెలుసా మీకు? అలాగే కోతులు కూడా ఇలా అన్నాయంటే హౌడు యూడు అని అర్థం, ఎలా ఉన్నావు అని అర్థం. అందుకే కోతి పుండు బ్రహ్మరాక్షసు అంటారండి. కోతికి చిన్న గాయం అయిందనుకోండి పుండు, అన్నీ వచ్చి ఎలా ఉన్నావు అని అందులో పెట్టి వేళ్ళు ఎట్టి కెలుగుతాయి, గోళ్ళు పెట్టి కెలుగుతాయి. కోతులు గోళ్ళు పొదురుగా ఉంటాయి కదా, ఈ పుండులు ఇలా అన్నీ వచ్చి హౌడు యూడు అనగానే ఈ పుండు ఇలా పెరిగిపోయి ఇక తగ్గ చచ్చిపోతుంది. అందుకని కోతి పుండు బ్రహ్మరాక్షసు అన్నారు. కోతికి పుండు అయిందా, అన్ని కోతులు అందులో వేళ్ళెట్టి పాపం కెలుగుతాయి అనమాట, ప్రేమగా ఎందుకు ఎలా ఉన్నావని. ఇదో మన వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకోవద్దంటే గోడతో మొత్తం కాలంతా పీకినట్టుగా. అందువల్ల
కాస్త కాళ్ళు పట్టుకుని పీక్కండరా బాగుండదు, దండం పెట్టండి పర్వాలేదు, కాళ్ళు గట్టిగా పట్టుకుని పీకేస్తేనే భక్తి ఉన్నట్టు కాదు. అందరి గోళ్ళు పట్టుకొచ్చి అందులో ఆ గోళ్ళు ఏం గోళ్ళో తెలియదు, ముక్కు చీమిడిన గోళ్ళు, గోక్కున్న గోళ్ళు, ఈ గోళ్ళు పట్టుకొచ్చి నా పాదాల మీద పెట్టి నా పాదాలన్నీ రక్కి రక్కి బాధ పెడితే ఎలా మరి? ఒకప్పుడు నారద మహర్షి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాలన్నీ ఎలా ఉన్నాయి, రక్తసిక్తం అయిపోయాయి, బ్లేడుతో కోసినట్టు కత్తితో కోసినట్టు ఉన్నాయట. కంగారు పడిపోయాడు నారదుడు. అమ్మా ఏమిటి నీ పాదాలకి గాయాలు అనగా, భూలోకంలో కొందరు పాడారు గేయాలు, నా పాదాలకి గాయాలు అంటే కొందరు పాడారట అపస్వరంతో. వెంటనే అక్కడ పాడగానే అపస్వరంతో ఢామ్ అని కాలు కోసినట్టు అయిపోతుంది. సరస్వతీదేవికి ఎవరైనా అపస్వరంతో పాడారంటే వెంటనే కోసినట్టు అయిపోతుంది పాదాలు. అందుకని భూలోకంలో కొందరి గేయాలు, నా పాదాలకి గాయాలు, ఇదే నాయన మా హేయాలు అంది ఆవిడ పాపం. కాబట్టి ఇవన్నీ బాధలు పాపం. ఏది ఏమైనప్పటికీ 23వ నెంబరు ప్రదక్షిణలో మనకి గౌతమాశ్రమం. అక్కడ గౌతముడు తపస్సు చేశాడు, అక్కడే పార్వతీదేవి నలుపు విరగొట్టుకోవడానికి స్నానం చేసింది, తపస్సు చేసింది. దుర్గాదేవి ఖడ్గతీర్థం సృష్టించింది అక్కడికి దగ్గరలోనే. చాలా గొప్ప తీర్థం గౌతమాశ్రమం. గౌతముడనే ముని అక్కడ తపస్సు చేశాడు. ఆ ఆశ్రమం దగ్గర మకాం పెట్టాడు వజ్రాంగదుడు. మహర్షులను అడిగి మకాం పెట్టాడుండయి. గౌతముడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆశ్రమం అయింది కదా, అయ్యా మీ ఆశ్రమం పక్కన ఆశ్రయం ఇస్తారా అని అడిగితే ఆయన ఊ అన్నాక అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. ఆయనతో పాటు మంత్రులు, పురోహితులు మొదలైన వాడు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి పూజా ద్రవ్యాలకు ఎలాగో రాజుగారు కాబట్టి కొడుకు పంపుతున్నాడు కనుక లోటు లేదు కనుక 3 సంవత్సరముల పాటు అక్కడే ఉంటూ వ్రతం ప్రారంభించారు, శివార్చన మొదలుపెట్టారు. రోజు అన్నమాట కొడుకు ఎవరు, ఈ వజ్రాంగదుడు కొడుకు రత్నాంగదుడు పొద్దుటే శివాభిషేకానికి పాలు పంపేవాడు, పెరుగు పంపేవాడు, మంచి వెన్న మేగడ మొదలైన పంపేవాడు. అభిషేకం చేసి దాన్ని వీళ్ళు తీర్థంగా తీసుకునేవారు. శివుడికి వెన్న రాసి ఆ వెన్న సొంతగా నున్నగా తింటే తిన్నగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. శివుడికి పెట్టింది తినాలి, అభిషేకం చేసే కొంత తీర్థం తీసుకోవాలి. పారబోస్తే మూర్ఛరోగం వస్తుందండోయ్. శివుణ్ణి పాలతోటి, పెరుగుతోటి, వెన్నతోటి, నెయ్యితోటి, తేనెతోటి, పంచదారతోటి, చెరకు రసంతో, ఫల రసాలతోటి అభిషేకించాక అది తీర్థంగా తీసుకునేవాడు వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ మూర్ఛరోగగ్రస్తుడు అవుతాడు. మీరంతా సంపూర్ణ హనుమద్వైభవం విన్నారా? అందులో ఒకడు పుట్టినప్పటి నుంచి మూర్ఛతో ఉంటాడు. కారణం పూర్వజన్మలో శివ అభిషేకం చేసిన తీర్థం తీసుకోకపోవడమే. అందుకని వాడికి ఆ ప్రాయశ్చిత్తంగా హనుమంతుడు నర్చించిన కథ కూడా ఉంటుంది. సంపూర్ణ హనుమద్వైభవం వినండి ఈసారి మీరు. కాబట్టి ఎంతో కొంత తీర్థంగా తీసుకోవాలి. కొంతమంది అంతా పారపోసేస్తారు, కాదు, శివుడి మీద నీళ్లు పోసాక ఒక్క చుక్క తీర్థంగా తీసుకోండి. పాలు పోసాక ఎంతో కొంత, ఆ పాలు శివుడికి అభిషేకం చేశాక పానవట్టం నుంచి వచ్చాయి కదా, అవి కొద్దిగా తీర్థం తీసుకోండి. ఓపిక ఉంటే మొత్తం 1 లీటర్ తాగండి, పర్వాలేదు. లీటర్ తాగినా అదేం పెద్ద మ్యాటర్ కాదు. పెరుగు బాగుంటే పుచ్చుకోండి. ఒక ఆయన అయితే తేనె వచ్చినప్పుడు, పంచదార వచ్చినప్పుడు లాగేసేవాడు బాగా తీర్థం, మిగతా వచ్చినప్పుడు పోసుకునేవాడు కాదు. కానీ ఆయనకు అది ఇష్టం. నువ్వు ఎంత అన్నది కాదు, ప్రమాణం లేదానికి, పరిమాణము ప్రమాణం కాదు, ఎంతో కొంత మాత్రం తీర్థంగా తీసుకోవాలి. అవన్నీ కొడుకు పంపేవాడు, వీళ్ళు తీసుకునేవారు. వీళ్ళకి కావలసిన భోజనాదులన్నీ కూడా కుమారుడు పంపేవాడు, వీళ్ళు వండుకుని తినేవారు. ఎందుకంటే నియమనిష్టలతో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వారి చేతి భోజనం చేయకుండా స్వయం పాకం చేసుకుంటారు, తమంతా తామే వండుకుంటారు. రాజుగారు, ఆయన మంత్రులు ఎవరో ఒకళ్ళు వంట చేసేవారు, రోజుకు ఒక్కొక్కళ్ళు ఆ వంటే భుజించేవారు. ప్రతిదినము ఉదయం పూట అక్కడ నయ్యతీర్థం అని ఒక తీర్థం ఉంది గౌతమాశ్రమానికి దగ్గరలో. కొందరు నవతీర్థం అన్నారు, కొందరు నయ్యతీర్థం అన్నారు, కానీ స్కాంద పురాణంలో మాత్రం నయ్య అన్నారు, నయ్యతీర్థం. అందులో స్నానం చేసిన వాడికి నయము నీతి తెలుస్తుంది, నీతులు కలుగుతాయి, సద్బుద్ధి కలుగుతుంది, వాడు అబద్ధం ఆడడం. అందులో గురువుగారి దగ్గర అస్సలు అసత్యం ఆడడం. అందుకని దానికి నయ్యతీర్థము అన్నారు. అందులో స్నానం చేసేవాడు. అక్కడికి దగ్గరలోనే ప్రవాళేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ప్రవాళము అంటే పగడము, ఒక రకమైన రాయి ఎర్రగా ఉంటుందన్నమాట. ఆ ప్రవాళముతో తయారైన ఈశ్వరుడు ఆయన. ఇప్పుడంటే అలా కనపట్లేదు, కానీ పూర్వం ఆయన ప్రవాళపు వర్ణంలోనే ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆ ప్రవాళేశ్వరుడికి పూజ చేసేవాడు. అంటే రోజు పొద్దున్న లేవడం, గౌతమాశ్రమంలో ఉన్నవాడు బయటకు వచ్చి ఆశ్రమం తొడవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం నయ్యతీర్థంలో చేయడం, ప్రవాళేశ్వరుణ్ణి పూజించడం నిత్యకృత్యంగా పెట్టుకున్నాడు. ప్రవాళేశ్వరుణ్ణి గ్యారంటీగా పూజించేవాడు. రోజు అరుణాచలేశ్వర దర్శనం చేయకపోయినా పర్వాలేదండి,
ఆ చుట్టుపక్కల ఉన్న లింగములలో ఏదో ఒక లింగమును నీకు తోచిన లింగమును పూజించు. కుదిరితే రోజు స్వామిని దర్శనం చేసుకో, అది వేరే విషయం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఏ శివరాత్రిలో బోలెడు జనం ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు, కాశీలో ఉండి కూడా కొంతమంది రోజు విశ్వనాథుని చూడలేరు. దగ్గరలో ఒక లింగమును చూస్తే చాలన్నారు. ఎందుకంటే కాశీలో ప్రతి లింగము విశ్వనాథ లింగముతో సమానమే. అరుణాచలేశ్వరంలో ఇసుక వంటి చిన్న లింగం మొదలుకొని పెద్ద లింగం వరకు ప్రతి లింగంలో అరుణాచలేశ్వరుడు ఉంటాడు. ఆయన ఇందుగలడు అందులేడని సందేహము వలదు. సర్వం శివమయం జగత్తది. కాబట్టి ఆ లింగమే అనుకోకండి. అవకాశం ఉన్నంత వరకు అక్కడికి వెళ్తాం, లేనప్పుడు మొత్తం మీద అక్కడ ఏదో ఒక లింగమును పూజించాలి. అక్కడ బయట ఉన్న రోజుల్లో నీ గదిలోనే ఒక లింగాన్ని పెట్టుకుని దాన్ని దర్శనం చేసుకో, దాన్ని కూడా విడిచిపెట్టకు, ముట్టుకోపోయినా పర్వాలేదు, దర్శనం చేసుకోమన్నారు. మైలు ఉన్నా సరే శివలింగ దర్శనం చేసుకోవాల్సిందే. అసలు మైలు కాలంలోనే శివుడి కథలు వినాలి. ఇప్పుడు ఉదాహరణకి 11 రోజుల పాటు మైలు ఉన్న రోజుల్లో రోజు ఏం చేస్తారు, నారాయణ స్మరణం చేయిస్తారు తెలుసా మీకు. ఆ సమయంలోనే గరుడ పురాణం వినాలి. ఆ సమయంలోనే అసలు శవం లేచేటప్పుడే అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే. ఈ శ్లోకం గరుడ పురాణంలోదని ఎంతమందికి తెలుసు? ఈ శ్లోకం గరుడ పురాణంలో ప్రేతకాండంలో శ్లోకం, వ్యాసుడు రాసిన శ్లోకం. ఈ శ్లోకం చదవమన్నారు. అప్పుడు మాత్రమే ఓం నమో నారాయణ అనాలి, ఓం నమ శివాయ అనాలి. కొంతమంది తెలియక మైలులో ఉన్నప్పుడు నారాయణ అనకూడదు అంటారు. అసలు మైలులో ఉన్నప్పుడు నారాయణ అనకపోతే వాడు బతికే యావజ్జీవితం మైలు అయిపోతుంది. చచ్చినప్పుడు ఏమనాలండి, రామ అనాలి. ఇంకెప్పుడు అంటావు రామ? ఎవడన్నా పడిపోతే శవం దగ్గరికి వెళ్ళి చెవులో శ్రీరామ 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 అంటే వాడిలో ఇంకా కొస ప్రాణం ఉంటే అది కైలాసానికో వైకుంఠానికో పోతుంది. అసలు శవం పెడుతున్నంతసేపు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అని నామస్మరణం చేయాలి. శవం చుట్టూత 11 రోజులు నిత్యం హరిస్మరణ చేయిస్తారు. ఎందుకంటే నేను ప్రత్యేక చెప్పక్కర్లా. పిడివాదాలు విడిచిపెట్టి భగవన్నామం అప్పుడే చేయాలి. అప్పుడే దీపారాధన చేయాలి, అప్పుడే దానాలు చేయాలి, అప్పుడే నదీ స్నానములు చేయాలి. ఇటువంటివన్నీ అప్పుడే చేయాలి. అప్పుడే పురాణములు ఎక్కువ వినాలి. అసలు భాగవతం వినవలసిందే అప్పుట. అందులో రాస్తాడు చూడండి ఏమని, ఈ 10 రోజులు కూడా భగవంతుని పురాణ కథలు వినవలను. గరుడ పురాణం ఇవాళ మనం వింటున్నాం తెలియక పిచ్చాళ్ళం గనక. గరుడ పురాణం అనే మాటే రాలేదు అందులో. ఆ రోజులలో పెద్దలు చెబుతూ ఉంటే పురాణ కథలు వినవలను అని ఉంటుంది. కావాలంటే ప్రమాణం నేను అనువాదం ఈ మధ్యనే చేశాను, చూసుకోండి. అందులో ఆ టైంలో పురాణాలు వినాలట. పురాణములు వింటే మనము బాగుపడతాం. మన వాడు ఎవడు పోయాడో వాడు, వార్ధక్యంలో పోయినటువంటి వాడు వాడు బాగుపడతాడు. ఇహపరాలు రెండూ కలుగుతాయి. అందువల్ల నిరంతరము మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఎలా ఉన్నా సరే, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా పరమాత్మను తలుచుకోవాల్సింది. మంత్ర జపాలు చేయకండి. కొన్ని మంత్రానుష్ఠానాలు అత్యంత శుచిగా చేయాలి, మళ్ళీ వాడి తోలికి వెళ్ళకండి. శివుణ్ణి మాత్రం ఎక్కడున్నా చూడవలసింది. అందువల్ల ఈయన నిత్యం ప్రవాళేశ్వరుణ్ణి పూజించేవాడు. అక్కడ దగ్గరలో మహిషాసురమర్దని ఉన్నదిగా అమ్మవారు. నేను చెప్పుకున్నాను, ఖడ్గతీర్థం అనే తీర్థం అమ్మవారు ఏర్పాటు చేసింది. అక్కడే మహిషాసురమర్దని కొలువయ్యిందని ఆమెను పూజించాడు. రోజు గిరి ప్రదక్షిణ చేశాడు ఆయన. 3 ఏళ్ళు చేశాడు ఏకంగా గిరి ప్రదక్షిణ. ఒక్కరోజు చేసి మనం అబ్బబ్బా గిరి ప్రదక్షిణ అనుకుంటున్నాం. 3 years చేశాడు ఆయన. కాశీలో ఉండి కొంతమంది మా భక్తులు ఎన్ని పర్యాయములు పంచకుల యాత్ర చేశారు తెలుసా? లెక్క లేకుండా చేశారు. కటిక నేల మీద పడుకున్నారు. కానీ మన వాళ్ళు పంచకుల యాత్రకు వస్తామండి, దారిలో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయండి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి. ఆ సందుల్లో ఏముంటాయి మీకు రూములు? అలాంటి వాళ్ళు ప్రదక్షిణకి రాకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఎక్కడన్నా సౌకర్యం ఉంటుంది. లేనివాడు ఇంటూ కూర్చోలేగా. సౌకర్యం కావాలనుకుంటే వచ్చే జన్మలో సౌకర్య జన్మెత్తుతారు. తెలుసుగా, సోకరస్య భవ సౌకర్యం. సౌకర్యం అంటే పంది రూపం అని అర్థం. సుకరము అంటే మంచి విధానం, అది సౌకర్యమే. కాబట్టి సౌకర్యంగా ఉందా అంటే అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, భోజనాలు రూములు బాగున్నాయా అని ఒక అర్థం. సౌకర్యంగా ఉందంటే పంది రూపంలో ఉన్నావా అని అర్థం. కాబట్టి సౌకర్యం అంటే 2 అర్థాలు అన్నమాట. పంది లక్షణం లేదా మంచి ఏర్పాట్లు. అందుకే పోతన గారు భాగవతం 7వ స్కంధంలో ఏమంటాడు, మహా సౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా. సౌకర్యాంగము అంటే పంది రూపం ధరించి, దానవవధూ సౌకర్యముల్ నీరుగా. దానవ స్త్రీల యొక్క సౌకర్యములు, వాళ్ళ యొక్క శుభములు దూరం చేసేసాడు, బూడిది చేసి పారేశాడు అంటాడు. అక్కడ మొదట సౌకర్యాంగం అంటే వరాహంగం, రెండో సౌకర్యం అంటే మనమందరం అనుకునే మంచి ఏర్పాటు, వేళకి పడుకోవడం తినడం, ఇవన్నీ ఆ సౌకర్యాలు అన్నమాట. ఇది సుకరము, అది సోకరము. సుకరము యొక్క లక్షణము సౌకర్యమే, సోకరము యొక్క లక్షణము సౌకర్యమే.
సంస్కృతానికి ఉన్న వెరైటీ అది. ఒకడు దుర్బలుడు, దుర్బలుడి యొక్క లక్షణం దౌర్బలం. ఒకడికి దౌర్బలం ఉన్నది, వాడి లక్షణము దౌర్బల్యమే. దుర్బలుడు దౌర్బల్యమే, దౌర్బలుడికి దౌర్బల్యమే. దౌర్బలము అంటే భుజబలం, దాని లక్షణము దౌర్బల్యమే. దుర్బలుడి యొక్క లక్షణము దౌర్బల్యమే. లాంగ్వేజ్ తెలిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. సరే, ఏదేమైతేనే మొత్తం మీద ఈయన ఏ సౌకర్యములు కోరుకోకుండా 3 ఏళ్ళు గిరి ప్రదక్షిణ చేశాడండి పాపం. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు, ఆయన 3 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి 3 కార్తీక పూర్ణిమలు వచ్చాయి ఈయన అదృష్టవశాత్తు. ఈ 3 పూర్ణిమల నాడు దీపోత్సవం చేశాడు. ఆయన ప్రారంభమే అసలు కార్తీక పూర్ణిమ నాడు మొదలెట్టాడు. అందుకని కార్తీక పూర్ణిమతో మొదలుపెట్టి కార్తీక పూర్ణిమలు వచ్చినంతకాలం దీపోత్సవాలు చేశాడు. అలా 3 ఏళ్ళు పరమనిష్టతో గిరి ప్రదక్షిణలు చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పూజించాడు. ఆయన నిర్వికారుడు, పరమాత్ముడు, అంతటా ఉంటాడు. కానీ ఒక ప్రాంతంలో ఎక్కువ శక్తిని కేంద్రీకరిస్తాడు. ఆయన ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉన్నవాడిని మనం చూడలేం కనుక మన కోసం తన శక్తిని ఒక చోట పెడతాట. అంటే కరెంటు ఎక్కడ పడితే అక్కడ ఉందండి వైర్లో. కానీ వైర్లో ఉన్న శక్తిని పొందాలంటే ఏం చేయాలి? ఓ చోట నుంచి ఆ వైర్ లాక్కొచ్చి దానికి ఒక హోల్డర్ పెట్టి దాంట్లో బల్బు పెట్టి మళ్ళీ అందులోకి కరెంట్ వెళ్ళడానికి ఒక స్విచ్ పెడితే స్విచ్ చేయగానే ఇప్పుడు ఈ కరెంట్ అందులోకి వెళ్ళి లైట్ వెలుగుతుంది. మన స్విచ్ అయిపోతే పిచ్చాళ్ళ చూస్తుంటే లైట్ వెలుగుతుందా? అలాగదుగా శక్తిని ఒక దాంట్లోకి లాగాలి, కేంద్రీకరించాలి. అలాగే పరమాత్ముడు అంతటా ఉన్నవాడు తన శక్తిని ఒక్కొక్క ఆలయంలోనో, ఒక కొండలోనో, ఒక ప్రాంతంలోనో, ఒక లింగంలోనో, ఒక పురుషుడిలోనో కేంద్రీకరిస్తాడు. ఆ శక్తి కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లైట్లు బాగా కాంతిగా ఉంటాయి, కొన్ని దిక్మాలకు 0 క్యాండిల్స్, కొన్ని బాత్రూంలో ఉన్నాయా లేవా అని కనబడతాయి. అంటే శక్తి అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. అలాగే శివుడు అన్ని లింగాల్లో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తక్కువ శక్తితో ఉంటాడు, కొన్ని చోట్ల మహాశక్తితో ఉంటాడు. అలాంటి మహాశక్తి ఉన్న క్షేత్రములు భూలోకంలో కొన్ని ఉన్నాయి. వాటిలో అరుణాచలేశ్వరం కూడా అద్భుతమైనది. అయితే అరుణాచలేశ్వరంలో ఉన్నవాడికి ముక్తి వస్తుందంటున్నారు కదా, ఇక్కడ మరణించినా నివసించినా ముక్తి అంటున్నారు. చస్తే కానీ ముక్తినివ్వని కాశీకి ఎందుకు వెళ్ళాలి అని లోపాముద్ర అడిగింది అగస్త్యుడిని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అరుణాచలేశ్వరము, శ్రీశైలము మొదలైన క్షేత్రములకు వెళ్ళడంలో ముక్తి రావడం అంటే అర్థం, ఇక్కడ జీవించిన వాడు, అక్కడ మరణించిన వాడు వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగమును పొంది అక్కడ తరిస్తాడు అని అర్థం. నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పిన మాటే, స్కాంద పురాణంలో చెప్పిన మాటే. పైగా 2 చోట్ల చెప్పాడు ఆయన. ఇదే ప్రశ్న కాశీఖండంలో కూడా లోపాముద్ర అగస్త్యుడిని అడిగింది. అగస్త్యుడు లోపాముద్ర కలిసి శ్రీశైలం వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అగస్త్యుడితో లోపాముద్ర, ఏమండి మీరు శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నారు కదా అంది. అవునన్నాడు ఆయన. అయితే ఎందుకండి కాశీ వెళ్ళడం అంది. అగస్త్యుడు ఏమన్నాడు లోపాముద్రతో? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే యదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అని అగస్త్యుడు అనగానే ఆవిడేమంది, అలా అయితే యదమేవ హి సత్యం చేత్, ఇదే నిజమైతే, ఏది శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అని నీవు చెప్పిన మాటే నిజమైతే ఇంక ఎందుకని కాశీకి వెళ్ళడము? ఎందుకు కాశీకి వెళ్ళడం? చూస్తే ముక్తి ఇక్కడ, అక్కడ చస్తే ముక్తి. చచ్చే ముక్తి కంటే చూస్తే ముక్తి రావడం తేలిక కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, శ్రీశైల శిఖరమును చూచినా, అరుణాచలములో నివసించినా మరణించినా, తిరుపతిలో మరణించినా, ఇలా కొన్ని క్షేత్రముల పేరు చెప్పి ఇవన్నీ చూడడం వల్ల, ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే జన్మలో కాశీలో పుట్టి అక్కడ మరణిస్తాడు. అక్కడ మరణించగానే ముక్తి వస్తుంది. ఇది నిగూఢార్థం, అంతరార్థం. అందుకని ఎప్పటికైనా మళ్ళీ మనందరం కాశీకి వెళ్ళవలసిందే. ఒక్క కాశీకి వెళ్ళకపోయినా ముక్తినిచ్చే శక్తి గురువు గారికి మాత్రమే ఇచ్చాడు శివుడు, ఇంకెవరికి వాళ్ళు. అందుకే ప్రయచ్చతి గురుఃప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, చింతామణి లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపదాం. ప్రయచ్చతి గురుఃప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వర్గంలో చింతామణి అని ఒక మణి ఉన్నది. ఈ చింతామణి దగ్గరికి వెళ్ళి లేక చేతిలో పెట్టుకొని
నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. దాని పేరే చింతామణి, కోరినటువంటి కోరికలు తీర్చే మణి. చింతామణి చాలా గొప్పదండి. అసలు దాని దగ్గరికి వెళ్ళినా చాలు, చేతిలో పెట్టుకున్నా చాలు, అది ఏమడిగితే అది ఇస్తుంది. శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి ఒక్క ఇన్నోవా కారు ఇవ్వా అని అడిగితే కొత్త ఇన్నోవా కారు వెంటనే మనం బుక్ చేయక్కర్లేకుండా ఎవడో పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించేస్తారు మనకి. మీలో ఎవడికో బుద్ధి పుట్టేస్తుందన్నమాట. ఓహో, పద్మాకర్ గారు శ్రీశైలం పెడతారు, మనం ఆయనకి ఇచ్చేద్దాం ఇన్నోవా కారు, మళ్ళీ టెంపరీగా కాదు పెర్మనెంట్గా ఇచ్చేద్దాం అనుకుంటారు. అది చింతామణి లక్షణం. అది ఒకటే కాదు, ఏదైనా చింతామణి మొత్తం మీద ఏది అడిగితే అది ఇస్తుందండి. ఏ కుర్రాడు యాపిల్ అడిగితే యాపిల్ ఇస్తుంది. నాకు ఎస్ఐ పోస్ట్ కావాలి సార్ అన్నాడు అనుకోండి, ఆ కళ్ళదోడు కుర్రాడు, వాడి దానికి పాపం వాడికి ఎస్ఐ పోస్ట్ రాదా వెనకత్ర వాడికి, ఎందుకంటే వాడు కాస్త పొట్టిగా ఉన్నాడు కనుక. అయినా వాడికి వచ్చేస్తుంది చింతామణి, వాడికి ఎస్ఐ పోస్ట్ ఇస్తుంది. కాబట్టి చింతామణి మొత్తం మీద కోరిన కోరికలు తీరుస్తుంది. సురదృహ్ స్వర్గ సంపదం, సంపత్ శబ్దం లేక సంపదా శబ్దం రెండు ఉన్నాయి కాబట్టి సంపద అనొచ్చు, సంపద అనొచ్చు. కామధేను అని ఒక ఆవు ఉందిలేండి, ఆవు దగ్గరికి వెళ్ళి ఏమడిగితే అది ఇస్తుంది, అది కూడా స్వర్గ సంపదలు ఇస్తుంది. ఇవన్నీ కోరికలు మాత్రమే తీరుస్తాయి, వస్తువులే ఇస్తాయి, ముక్తిని ఇవ్వవు. కానీ ప్రయచ్చతి గురుఃప్రియత వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభం, యోగులు కూడా ఇవ్వలేని వైకుంఠమును గురువుగారు తలుచుకుంటే ఇవ్వగలడు. గురువుగారికి ఒకవేళ నిజంగా ప్రేమ కలిగి, అంటే అంత ప్రేమ కలిగేలా మీరు ప్రవర్తిస్తే, నారాయణ నేను వీళ్ళకి ప్రామిస్ చేశాను వైకుంఠం ఇస్తున్నానని, నువ్వే చెప్పావు గురువు ఇమ్మంటే ఇస్తానని, నేను ఇస్తున్నాను పట్టుకుపో అంటే వీళ్ళని ఇప్పుడు కాదు 100 ఏళ్ళు నిండాక, ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది. అసలే కొంతమంది హాస్టల్లో ఉంటున్నారయ్యే, కొంతమంది ఫ్రెండ్స్ సీట్లో ఉంటున్నారయ్యే, కొంతమందికి ఇంకా 100 ఏళ్ళు నిండలేదాయే. కాబట్టి 100 ఏళ్ళు నిండిన తర్వాత ఇదిగో ఈ ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయిని వైకుంఠానికి పట్టుకుపో అంటే గ్యారంటీగా ఆఫ్టర్ 100 years మీకు వైకుంఠం వచ్చి తీరు. ఇది ఎవరు చెప్పారు? శుకుడు చెప్పాడు. వ్యాసుడు కూడా చెప్పలేదు ఈ మాట, శుకుడు అన్నమాట ఇది. శుకుడు చెబితే స్కాంద పురాణంలో ఇక కాదంటామండి. మరి అది గురువు శక్తి అంటే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయాల్సిందే. 3 సంవత్సరములు పూర్తయింది. 3వ సంవత్సరం పూర్తవుతూ ఉండగా ఇతనికి పూర్తి ఆరోగ్యం వచ్చింది. కొంచెం 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 ఆరోగ్యం బాగుపడుతూ వచ్చింది. మహాబలం వచ్చింది రాజుగారికి. 3వ సంవత్సరం పూర్తయ్యాక ఇక రాజుగారి శరీరం వజ్రం అయిపోయింది, దృఢమైపోయింది, నల్లగా జుట్టు వచ్చేసింది, ఒత్తుగా జుట్టు పెరిగింది, ముక్కు కన్ను కాలు కీలు సమస్తము కూడా స్వాధీనమైపోయాయి. పరమ పరాక్రమవంతుడైపోయాడు, శరీరం దృఢమైపోయింది. అలాంటి వాళ్ళనే వజ్ర దేవుడు అంటారు. ఆంజనేయుడు వజ్రదేవుడు కదటండి. ఆయన బండరాయి మీద కొడితే బండరాయి పిండి అయిపోతుందట, గ్రైండర్లో వేసిన కారప్పుడు అయిపోయేదిట. ఆయన డామ్ అని కొండ మీద దిగితే ఆ కొండ నేలమట్టం అయిపోయిందన్నారు. హనుమంతుడు రిటర్న్ జర్నీలో లంకానగరంలో అరిష్టము అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక్క తొక్కు తొక్కి పైకి లేవగానే ధరణ్యాంశముపావిశత్తు భూమిలోకి దిగిపోయిందిట. 8 మైళ్ళు ఎత్తున్న కొండ నేలలోకి దిగిపోయి అదే నేల అయిపోయింది, ఇక కొండ లేదు అక్కడ. ఆంజనేయుడు కాలితో తొక్కి కొండను నేలమట్టం చేశాడు. ఇప్పుడు ఆయన అలా వజ్రదేవుడు అయ్యాక లోపలికి వెళ్ళి అరుణేశ్వరుడికి భక్తితో నమస్కరించాడో లేదో, ఆ లింగంలో నుంచి దివ్య రూపంతో అపూర్వ కాంతితో శ్వేతకాంతితో 10 చేతులతో 5 శిరస్సులతో పార్వతీ సమేతంగా ప్రత్యక్షాడు. అపీత కుచాంబ అని ఆవిడికి పేరు. 2 అర్థాలు. ఆవిడ స్థనం ఇంతవరకు ఒక్కడు తాగలేకపోయాట. పీత అంటే తాగబడిన, అపీత తాగబడని కుచములు కలిగిన అమ్మ. మరొకసారి ఆపీత కుచాంబ, ఆవిడ పాలు భక్తులు మాత్రమే తాగుతారట, అనుగ్రహం అనే పాలు, అందువల్ల ఆపీత కుచాంబ అని కూడా అన్నారు. అటువంటి రూపముతో అమ్మవారు పక్కన ఉన్నది. గణపతి, కుమారస్వామి వీరందరితో కలిపి పరివారంతో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా ఒంటరిగా ప్రత్యక్షం అవుతాడు, ఈసారి సకుటుంబ సపరివార సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఇక వజ్రాంగదుడు పరమభాగ్యవంతుడు గనక పొంగిపోయాడులేండి, ఆనందంతో పొంగిపోయాడు, పరవశించిపోయాడు, 2 చేతులు జోడించాడు అనమాట. దేవదేవ మహాదేవ కాత్యాయన్యర్చిత ప్రభో. దేవదేవ మహాదేవ కాత్యాయని చేత అర్చింపబడిన ప్రభువు నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శివుడు ఆయనతో ఇలా అన్నాడు, నాయన నీ పూర్వజన్మలో ఒకప్పుడు నువ్వు ఇంద్రుడివి. చాలామంది ఇంద్రులు వెళ్ళిపోయారు కదా ఇప్పటివరకు. ఎన్ని కోట్ల మంది ఇంద్రులు వెళ్ళారు, మరి ఎంతమంది రాబోతున్నారండి?
స్వయంభువ మనువు కాలంలో ఒక ఇంద్రుడు ఉంటాడు, సారోచేష మనువు కాలంలో ఒకడు ఉంటాడు, ఉత్తమ మనువు కాలంలో మరొకడు ఉంటాడు, తామస మనువు 4వ మనువు, ఆ తామస మనువు కాలంలో మరొక ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్కడి పేరు ఒక్కొక్కటి ఉంటుంది, మీకు తెలుసుగా. మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. మనువుల్లో 4వ వాడి పేరు తామసుడు. ఆయన కాలంలో పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులు అతని పుత్రులు పొదుగురు అధిక బలులు. కేతువు మొదలైన 10 మంది కొడుకులు ఉన్నారు, బలవంతులు అతనికి. ఆ కాలంలో త్రిశిఖనామము వాడు దేవవిభుడు. ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. 4వ మనువు కాలంలో ఇంద్రుడు త్రిశిఖ అని పిలువబడేవాడు. అలాగే 5వ మనువు కాలం, 6వ మనువు కాలం, 7వ మనువు కాలం. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు అండోయ్. ఇప్పుడున్న పురంధరుడు ఈ ఇంద్రుడు మళ్ళీ అవడానికి పూర్వం ఒకప్పుడు ఇంద్రుడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడున్న ఇంద్రుడిని పురంధరుడు అంటారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరో తెలుసుగా, బలిచక్రవర్తి. ఆయన పేరు ఇంద్రసేనుడు. అప్పుడు ఇంద్రుడి పేరు ఇంద్రసేనుడు అన్నమాట. అందరినీ ఇంద్రుడనే అంటాం వ్యవహారంలో, ఎందుకంటే ఇంద్రుడు అనేది పదవి. ఆ పదవిలో ఎవరు కూర్చున్నా ఇంద్రుడే. ప్రధాన పదవిలో కూర్చున్న వాడిని ప్రధానమంత్రిని ఎలా పిలుస్తామో, ఇంద్ర పదవిలో కూర్చున్న వాడిని ఇంద్ర అంటాం. కానీ ఆయనకి అసలు పేరు ఒకటి ఉంది. ఉదాహరణకి అందరూ ఒక ఆయన తాత, అసలు తాత ఏంటి ఆయన పేరు ఏమన్నా, ఆయనకి బోల్డ్ పేర్లు ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక పేరు ఉండొచ్చు. ఒక ఆయన పేరు జయకుమార్ అయి ఉండొచ్చు, ఇంకొక ఆయన పేరు లక్ష్మీనారాయణ అయి ఉండొచ్చు, ఇంకో ఆయన పేరు ఏదో భరత కుమార్ అయి ఉండొచ్చు, భరత శర్మ అయి ఉండొచ్చు, రాజు అవ్వచ్చు, బూజు అయి ఉండొచ్చు, క్లాజ్ అయి ఉండొచ్చు. కానీ వ్యవహారంలో ఏమంటారు, వ్యవహారంలో తాత అంటారు. కానీ లక్ష్మీనారాయణ తాత అని ఎవరన్నా మనవాళ్ళు పిలుస్తున్నారా? పిలవరుగా, తాత అంటారు. ఆ తాతగారికి ఒక నేమ్ ఉంది, అది మర్చిపోకండి మనం. అలాగే ఇంద్రుడికి ఒక పేరు ఉంది, మనువులకు ఒక పేరు ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్న పురంధరుడు ఒకప్పుడు ఇంద్రుడిగా ఉంటూ ఉండేవట. శివుణ్ణి పూజించాడు. ఒక రోజున వచ్చి శివుడు దిగంబరంగా ఉంటే ధిక్కరించాడు. అదో పెద్ద కథ, ఇదివరకు మీరు శివపురాణంలో ఉన్నారు, ఇక్కడ క్లుప్తంగా చెబుతాను. ఒక రోజున ఇంద్రుడు బృహస్పతితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళగానే అక్కడ గొడ్డిప్పుకుని కుర్రాడు కనబడ్డాడు. వాడికి పెద్దగా బట్టలేవు, కనీసం అదేదో అంటారు హగ్గీస్ కూడా వేసుకోలేదు, మా ఇద్దరు కూడా ఏమీ లేవు. ఆయన చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఇంద్రుడు వెళ్ళి కుర్రాడ తప్ప అన్నట్ట. ఇది మా నేటివ్ ప్లేస్ అండి, మా ఇంటికి మీరు వచ్చి నన్ను తప్పుకోమంటారు ఏమిటండి అన్నట్ట. అసలు కైలాసంలో ఈ కుర్రాడు ఎందుకు వచ్చాడు ఏమిటనే ఊహ ఉండాలి కదండి. మా ఇంటికి వచ్చి మా మనవాడిని ఎవడన్నా ఏదనంటే నాకు మండిపోదు. పోనీ నేనంటే మంచివాడు అనుకోండి, ఇంకోటి ఎవడన్నా ఎంత మండిపోతాడు ఎవడన్నా, అవునా? అందులో ఈ కుర్రాడు. పోనీ ఇక్కడ కైలాసానికి వచ్చావు, వీడు ఎవడు ఏమిటని ఆలోచించుకోండి. కుర్రాడు తప్పుకుంటే నా ఇల్లుని తప్పుకోను అన్నాడే. తప్పుకోకపోతే వజ్రంతో కొడతానన్నట్టు ఇది కుర్రాడిని. 6 నెలలు సవ చేసి మూలలో ఉన్న ముసలమ్మని కొట్టాట. అలా ఉంది. కరాటే నేర్చుకుని ముసలమ్మన కొట్టడం. నీ కరాటే పాండిత్యం ముసలం మీద కాదు, ఆయన మీద చూపించు. కారుతో టిక్కర్ గుద్దుతారు, అది మాంధాతకాలం నాటి కారు. అది గుద్దిందే ఈ అవతలాడు అయిపోయినట్టే, తెలుసా? కాబట్టి వాళ్ళకోడు వాడకూడదు, పెద్దవాళ్ళతోటి, ముసలాళ్ళతోటి, పడితోళ్ళతోటి, ఎవరితో పడితే వాళ్ళతో. వజ్రం ఎత్తగానే హుమ్ అన్నాడు ఆ కుర్రాడు. వెంటనే స్తంభించిపోయింది చెయ్యి. ఇంతగా ఆ కుర్రాడు రూపంలో ఉన్నదే శివుడు. ఇంద్రుణ్ణి పరీక్షించడానికి దిగంబరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి ఈ పార్టీ ఎప్పుడైనా ఎవరింటికైనా ఏ గురువు గారింటికైనా వెళ్ళినప్పుడు ఎవడన్నా దిగంబర బాలుడు కనపడితే గురువు గారి దగ్గరికి వెడతాం తప్పుకో అంటే తర్వాత అంతే సంగీతం. ఏమో వాడు విష్ణువో శివుడో కృష్ణుడో ఎవడేం తెలుసు. అసలు జాగ్రత్తగా ఉండాలి. బుడ్డి పిల్లలు అనుకోకూడదంటే అమ్మ బాబోయ్, బుడ్డివాడు తినేటంటే బడ్డీ కొడు దగ్గర పడతాం పోయి. వెంటనే ఇంద్రుడు స్తంభించిపోయాడు. మూఢుడా, పరమ పవిత్రమైన కైలాసములో కనిపించే ప్రతి జీవి శివుడే అని వరకు మీకు చాటాను. కైలాసానికి వస్తే కైలాసంలో అణువణువు శివుడే. అరుణాచలానికి వెడితే అక్కడ అణువణువు శివుడే. అక్కడికి వెళ్ళినప్పుడు శివుడు అనుకోవాలి, మనిషి అనుకోకూడదు. ఈ జ్ఞానం లేక ఇక్కడికి వచ్చి దిగంబరుడిగా ఉన్నంత మాత్రం చేత పిల్లవాడిని అనుకుని నా మీద వజ్రాయుధం ఎత్తుతావా? కాబట్టి నువ్వు భూలోకంలో మానవుడివై పుట్టు, ఆ తర్వాత నువ్వు అష్టకష్టాలు పడు పో అని చెప్పించగానే వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు ఈయన. ప్రభు నన్ను క్షమించు, ఏమిటో ఈ ఇంద్ర పదవి రాగానే అహంకారంలో పడిపోయాను, పరమేశ్వర కటాక్షం వల్ల పదవి వచ్చిందనే విషయం మర్చిపోయాను, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టి గడిస్తే, అయితే నువ్వు భూలోకంలో వజ్రాంగదుడనే పేరుతో ద్రవిడ దేశానికి రాజు అవుతావు, హాయిగానే బతుకుతావు. హఠాత్తుగా ఒక గుర్రం ఎక్కి ఒక
కస్తూరి మృగాన్ని తరుముతావు, అప్పుడు నా శాపం తగిలి అనారోగ్యం తగులుతుంది. అంతవరకు అనారోగ్యం రాదు. అప్పుడు పక్షవాతానికి గురవుతావు. నీ పక్షవాతం నీకు ఉపకారమే చేస్తుంది. అప్పుడు మహాత్ముల బోధతో 3 సంవత్సరములు అక్కడ వ్రతం చేస్తావు, గిరి ప్రదక్షిణ చేస్తావు. అరుణాచలేశ్వర ప్రదక్షిణ వల్ల నీ శాపాలన్నీ తొలగి, తాపాలు తొలగి ఆరోగ్యవంతుడు అవుతావు. ఆ తర్వాత జన్మలో 7వ మన్వంతరంలో పురంధరుడనే పేరుతో అదితికి కశ్యపుడికి కొడుకై పుట్టి తిరిగి ఇంద్రుడు అవుతావు. అప్పటిదాకా భూలోకంలో ఉండన్నాడు. అదిగో అదే నువ్వు వజ్రం కదా. శాపం వల్ల ఇంద్ర పదవి కోల్పోయి ప్రస్తుతం ఈ భూలోకంలో మానవేంద్ర పదవి చేపట్టావు. నా శాపమే నీకు ఈ పక్షవాతం తెచ్చింది. ఇప్పుడు నీకు అది తొలగిపోతున్నది. గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల నీ పాపాలు పోయాయి. ఈ గిరి ఎటువంటిదో తెలుసా? ఆకాశము, భూమి, అగ్ని, జలము, వాయువు అని పిలువబడే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అంటే నేను, మా 5గురితో కూడిన అష్టమూర్తి స్వరూపమే ఈ అరుణాచలం. అరుణాచలానికి అష్టమూర్తికి తేడా లేదు. శివుడు అష్టమూర్తి అండి. శివుడు 8 రూపాల్లో ఉంటాడట. అందులో ఒకటేమిటి పృథివీ, రెండవది ఆపహ నీరు, మూడవది తేజ అగ్ని, నాలుగవది వాయువు, 5వది ఆకాశం. అదే పృథివ్యాపస్తేజో వాయురాకాశములు. ఆ తర్వాత 6వది సూర్యుడు, 7 చంద్రుడు, 8 పురుషుడు. పురుషుడు అనగా భగవంతుని యొక్క ఉత్తమ స్వరూపం. ఈ 8 కలిసినటువంటి రూపమును అష్టమూర్తి అంటారు. నేను అష్టమూర్తిని. ఆ అష్టమూర్తి అందరికీ కనబడదు. కనబడని అష్టమూర్తిని ఈ అరుణాచలం అనే పేరుతో ఒక కొండగా మార్చాను. ఇక్కడున్న అరుణాచలేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. దీనికి ప్రదక్షిణ చేస్తే మహాపాపములు తక్షణం తొలగిపోతాయి. ప్రస్తుతం 6వ మనువు కాలం నడుస్తోంది. 7వ మనువు కాలంలో తిరిగి నువ్వు ఇంద్రుడు అవుతావు, పురంధరుడు అవుతావు. సరే వెళ్ళిరా, నీకు మోక్షం ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో ఎవరైనా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తి శ్రద్ధలతో నన్ను తలుచుకుంటే వారందరికీ మహాభయంకర పాపాలు పోతాయి. చివరికి ఈశ్వర ధిక్కార పాపం కూడా పోతుందటండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పాపమునకైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ గురు ధిక్కార పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. శివే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే శివో నచ. శివుడు కనుక ఎవరి మీదైనా కోపగిస్తే వెంటనే గురువుగారు కాపాడతాడు. గురుహు త్రాత. శివుడు చెప్పిన వాటి ఇది నేను చెప్పలేదు. శివుడు చెప్పిన దాన్నే పురాణంలో వ్యాసుడు శ్లోక రూపంలో రాశాడు. దాన్ని బట్టి అది ఎంత గొప్పదో. శివుడికి ఒక వ్యక్తి మీద కోపం వచ్చిందండి. ఎందుకో ఒక వ్యక్తి మీద హఠాత్తు కోపం వచ్చింది. ఒరే దుర్మార్గుడా, నిన్ను చంపేస్తానని సోలం ఎత్తాడు. అప్పుడు ఎవరు రక్షిస్తారు? సాక్షాత్ పరమేశ్వరుడు, పరమాత్మ వచ్చి శిక్షిస్తానంటే రక్షించగలిగే శక్తి ఎవరికుంది? త్రిమూర్తులు 3 కలిసి గురువు గారికి ఇచ్చారట ఆ శక్తిని. అంటే శివుడు ఎవరన్నా చంపాలనుకుంటే గురువుని తలుచుకో, గురుదేవా అని గురువుని పట్టుకో. అప్పుడు ఏం చేస్తాడు? శివుడు రక్షిస్తాడు, శిక్షించడు. గురువుగారు ఈశ్వర, బ్రహ్మ, శ్రీమన్నారాయణ మీ 3 కలిసి మీరు కోపగిస్తే కూడా రక్షించే శక్తి గురువైన నాకు ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ నా శిష్యుడిని రక్షించండి అనగానే ఆ 3 రక్షిస్తారు. అందుకని ఏమన్నాడు? శివే రుష్టే గురుస్త్రాత. శివుడు ఎవరి ఎందైనా కోపగించినచో వాని యందు గురువుగారే రక్షకుడిగా ఉంటాడని అర్థం అనమాట. అంటే గురువు వాడిని రక్షిస్తాడు. కానీ ఇప్పుడు గురువుగారికి కోపం వచ్చింది ఒక వ్యక్తి మీద. గురువు రుష్టే, గురువుగారే కోపగించిన వాని యందు శివో నచ, శివుడు ఉండడు. అనగా గురువుగారికి ఎవరి మీదైనా ఆగ్రహం కలిగితే శివ రక్షించంటే రక్షించడు, మళ్ళీ గురువునే పట్టుకోవాలిట. అప్పుడు గురువుగారు ఏమని చెప్తాడు? అసలు గురువుగారి మీద నీకు తిక్క రాకుండా ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, గురుద్రోహానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు కదా. అసలు గురుద్రోహం ఎందుకు చేస్తావు? తెలియక కొన్ని పిచ్చి పనులు చేయటం వల్ల. అరుణాచలమునకు భక్తితో ప్రదక్షిణ చేస్తే గురువునందు ఎప్పుడూ ద్రోహబుద్ధి రాదు, గురువుని పూజించే బుద్ధి పెరుగుతుంది. అప్పుడు ఇక నువ్వు ఎవరిని ద్వేషించవు కనుక ప్రమాదం ఉండదు. అరుణాచలానికి ఆ శక్తి ఇచ్చారట.
తెలుసో తెలియక ఎప్పుడొకప్పుడు మనం గురుద్రోహం చేస్తూనే ఉంటాం. మళ్ళీ గురువుగారి కాళ్ళు పట్టుకుంటే కానీ ఆ పాపం పోదు. అంత అవసరం లేకుండా అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తే గురువు గారిని ఎప్పుడూ ద్వేషించడు, గురుద్రోహం చెయ్యడు. తద్వారా వాడు తరిస్తాడు. ఇంతకంటే అదృష్టం ఉందండి తెలియదు మనకి. మహాభాగ్యం అది. అందువల్ల అనుక్షణము మనం అరుణాచల, అరుణగిరి అని తలుచుకోవాలి. నిన్న చెప్పింది కదా అమ్మవారు, ఒక మంత్రం ఇచ్చింది కదా, ఓం నమః సోణనాథాయ, ఓం నమః సోణాయ నాథాయ. అదేగా 9 అక్షరాల మంత్రం నిన్న చెప్పాను. అంత గొప్ప మంత్రం, అంత గొప్ప మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి కూడా అరుణాచల ప్రదక్షిణ ఫలితం పొందొచ్చు అనమాట. అరుణాచలం వెళ్ళలేము, ప్రదక్షిణ చేయలేము అనుకోండి, అప్పుడు ఓం నమః సోణాయ నాథాయ అనుకుంటే ఇంట్లో కూర్చుని గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితమును సులభముగా పొందవచ్చు. అప్పుడు వాడికి గురుద్రోహం చెయ్యాలనే కోరిక రాదు. గురుద్రోహం చేయకపోతే అన్యపాపములు వీడిని పెద్దగా ఏం చేయదు. తక్కిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంది కనుక ఇంకేం బెంగలేదన్నమాట. ఇప్పుడు మన అదృష్టవశాత్తు శివుణ్ణి వజ్రాంగదుడు ఇక ఇంద్రుడు అవ్వబోతున్నాడుగా, అవ్వబోయే ముందు ఆఖరి కోరిక కోరాడు, ప్రభు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మేమేదో తోచిన రీతిలో చేసాం, శాస్త్ర పద్ధతి ఏమిటి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే మొట్టమొదట గణేశ దేవాలయంతో మొదలు పెట్టాలట. తీర్థయాత్ర మొదలు పెట్టేవాడు అంటే మిగతాది అక్కడ తిరిగినా గణేశ దేవాలయంతో లెక్క. ఇప్పుడు తమిళం వాళ్ళు మణక్కుళ గణేశ దేవాలయం అంటారు. ఇది పాలితీర్థం దగ్గర ఉంది. దానికి అర్థం ఏంటంటే మహాపాప విమోచక గణేశ దేవాలయం. ఇది గిరి ప్రదక్షిణల్లో నెంబర్ 3 కింద ఇస్తారు. ఇక్కడ నుంచి మొదలెట్టాలి. సహజంగా రమణాశ్రమంలో నివసించేవాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడతారు. మొదలెట్టాక 3 దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందన్నమాట. ముందు గణపతికి నమస్కరించాలి. ఎందుకని ఆదౌ పూజ్యో గణాధిప, నిర్విఘ్నముగా ఏ పనైనా సరే పూర్తవ్వాలంటే ముందు గణపతిని పట్టుకోవాల్సిందే. అందున ఎడమ చేతితోటి కుడి చెవి పట్టుకోవాలి ముందు. అది కూడా చూపుడు వేలు మధ్య వేలుతో చెవిని పట్టుకోండి. ఆ తర్వాత కుడి చెయ్యి తీయండి, అందులో కూడా చూపుడు వేలు మధ్య వేలుతో ఈసారి ఎడమ చెవి పట్టుకోండి. ఇలా పట్టుకొని కుదిరితే 3 గుంజీళ్ళు, 6 గుంజీళ్ళు, 9 గుంజీళ్ళు తీయండి. గుంజీళ్ళు తీయడానికి మోకాళ్ళు పనికి రాకపోతే అలా చెవులు పట్టుకుంటే చాలు. బాబాయ్ మేము గుంజీళ్ళు తీయలేమండి, మా కాళ్ళు గుంజుతున్నాయండి అనుకున్న వాళ్ళు అలా చెవులు పట్టుకుని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ. ఈ 16 నామాలు చదువుకోండి. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ పనులు దేంటిలో మనకు విఘ్నం రాదు. ఇన్ని పేర్లు మేము చదవలేమండి అంటే ఏమనుకోవాలి, ఓం గం గణనాథాయ నమః అనుకున్నా చాలు, లేదా శుక్లాంబరధరం శ్లోకం వచ్చినా చాలు. అసలు శ్లోకం చదవలేము, మంత్రం చదవలేము అనుకుంటే ఓ గణపతి నీకో దండం అనండి, వదిలిపోతుంది. అది దానికి కూడా సంతోషిస్తాట ఆయన. ఆయనకో దండం పెట్టండి, గుంజీళ్ళు తీయండి, ఆ లోపల ప్రదక్షిణ చేసుకోండి. స్వామి గణేశ ఆదిపూజ్యుడివి, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాం, సంపూర్ణంగా ప్రదక్షిణ చేసే భాగ్యం మాకు ప్రసాదించు, ఏ విఘ్నం లేకుండా చెయ్యి అంటే ఆయన జాలిపడి మొత్తం ప్రదక్షిణకి సాయం చేస్తాడు. ఇక మనకి దారిలో దాహం వల్ల, మలమూత్రాదుల వల్ల, ఆకలి వల్ల, ఎండ ఎక్కువగా రావడం వల్ల, ఇంకో దాని వల్ల కళ్ళు తిరగవు, హాయిగా ప్రదక్షిణ చేస్తాం. విఘ్నేశ్వర అనుగ్రహంతో ప్రదక్షిణ సజావుగా సాగుతుంది. ఇక్కడి నుంచి రమణాశ్రమ భాగం ఉంది, అన్నామలయ ఆశ్రమం అంటారు. రమణాశ్రమంలో అదొక భాగం, అది చూడండి. ఇది పురాణాల్లో ఉండదు, నేను చెప్పాను ఇప్పుడున్న మార్గం కాబట్టి. ఇది ఆనాటికి ఆశ్రమం లేదు కనుక శివుడు చెప్పలేదు. 5వది అగస్త్య తీర్థం ఉన్నది, ఇది తప్పక చూడాలి. ఇది స్కాంద పురాణంలో చెప్పారు. అగస్త్యుడు అక్కడ ఉండి లోపాముద్రతో 6 నెలల పాటు శివుణ్ణి పూజించాడు. ఆయన గిరి ప్రదక్షిణ చేశాడు కాబట్టి అగస్త్య తీర్థం చూడాలి. అగస్త్య తీర్థం దాటిన తర్వాత ద్రౌపదీ తీర్థం ఉంటుంది. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చారు. అడవుల్లో తిరగచ్చుగా, నగరాలకు వెళ్ళకూడదు, కానీ ఇదంతా అరణ్యం, ఆ విషయం మర్చిపోకండి. అందుకని అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చారు. ద్రౌపదీదేవి శివుణ్ణి పూజించింది.
ఆయన అనుగ్రహం పొందింది. శీఘ్రకాలంలో నీ భర్తలకి విజయం లభిస్తుంది, నీవు రాణివవుతావు, నిన్ను అవమానించిన దుర్యోధనుడు తొడలు విరిగిపోతాయి, దుశ్శాసనుడి రొమ్ము చీల్చబడుతుందని శివుడు వరమిచ్చాడు. ఆ ఆలయమే ద్రౌపదీ దేవాలయం. స్వయముగా పాంచాలి అక్కడికి వచ్చి శివుణ్ణి పూజించినటువంటి స్థలం అది. ఇది దాటాక ఇప్పుడుంటారు అసలు స్కంద పురాణానికి అధిష్టాన దేవత స్కందుడు సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. ఇక్కడ సింహతీర్థం అనే తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేయొచ్చు, లేదా ఆ తీర్థంలో నీళ్లు నెత్తిమీద చల్లుకోవచ్చు నీళ్లు ఉన్నప్పుడు, లేదా ఒక దండం పెట్టుకొని ఇప్పుడు మన కుమారస్వామి వారికి నమస్కరించాలి. ఆయనకి సుబ్రహ్మణ్య నామం అంటే చాలా ఇష్టం. పాము రూపంలో రాత్రిపూట అక్కడ తిరుగుతూ ఉంటాడు, 6 ముఖములతో తిరుగుతూ ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా శక్తిహస్తం, విరూపాక్షం, శిఖివాహం, షడాననం, దారుణం, రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం అనే శ్లోకం చదవాలి. ఇవేం చదవలేని వాడికి ఒకటే మాట చెప్పగా ఆ కుమారుడికి కార్తీకేయునికి నమస్కరించండి. ఆయనకి నమస్కరిస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయట. ఈ ప్రదక్షిణలో భాగంగా ఆయనకు నమస్కరిస్తే అన్నదమ్ముల తగాదాలు పోతాయి. ఆస్తుల కోసం అన్నదమ్ములు ఇద్దరు కోర్టు చుట్టూ తిరగరండి. పాపం మా పరమేశ్వరుడు కొంచెం ప్రాక్టీస్ దెబ్బతింటుంది అనుకోండి, అయినా పర్వాలేదు, ఎందుకంటే లాయర్లు వాళ్ళు మంచివాళ్ళు కదా, కొట్టుకోకుండా ఉండాలి అని కోరుకుంటారు అనమాట. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో తగాదాలు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోయి ఐకమత్యంతో ఉంటారు. ఇది దాటాక తప్పనిసరిగా చూడవలసిన లింగం ఒకటి ఉందండో. సుబ్రహ్మణ్యేశ్వరాలయం దాటగానే తప్పక వెళ్ళి చూడాలి. చూడకపోతే ఆయన లోకానికి వెళ్ళామా ఇక మన పని అయిపోయినట్టు. ఆయన యముడు, యమలింగం ఉంటుంది అక్కడ. యమేశ్వరుడు ఆయన. యమధర్మరాజు గారు పూర్వం మార్కండేయుడిని చంపడానికి వెళ్ళాడు కదా, ఆ కథ మీ అందరికీ తెలుసున్నది. కాశీలో జరిగింది ఆ ఘట్టం. కాశీ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో మార్కండేయుడు ప్రతిష్ఠించిన లింగం ఉంది. కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి పూజించాక గంగానదీ తీరంలో మార్కండేయుడు లింగాన్ని ప్రతిష్ఠించుకొని గట్టిగా కౌగిలించుకొని శివుడిని పూజించాడు. ఇంతలో యముడు అక్కడికి వెళ్ళాడు. ముందు దూతలు పంపాడు అనుకోండి, దూతలు తేలేకపోయారు మార్కండేయుడిని. అప్పుడు యముడు స్వయంగా వెళ్ళాడు. యముడిని చూడగానే గట్టిగా లింగాన్ని కౌగిలించుకున్నాడు మార్కండేయుడు. వెంటనే ఈయన ఏం చేశాడు, లింగాన్ని కౌగిలించుకుంటే నిన్ను భంగం చెయ్యనా, నిన్ను చంపేస్తున్నాను ఇదిగోరా అని యమపాశం విసిరాడు. ఇది లింగం మీద పడింది ఆ యమపాశం. యముడు మొండాడు, ధర్మాత్ముడు, ఎక్కడున్నా సరే ప్రాణం తీయవలసిందే, చంపేస్తాడంతే. అందుకే యమధర్మం అన్నారు. కాకపోతే శివలింగాన్ని కౌగిలించుకున్న వాడి మీద వేయడం ధర్మం కాదని ఇంత పూర్వం శివుడు చెప్పాడైనా వినిపించుకోకుండా యమపాశం వేయగానే ఆ పాశం వచ్చి శివలింగానికి కూడా చుట్టుకుందిట. వెంటనే శివుడు అందులోంచి పెటిల్లు అనే శబ్దంతో లింగం పగలగొట్టుకు బయటకు వచ్చేసాడంతే. చండహుతాసు కీళ్లను చయ్యన్న గ్రొక్కుచు దండధారి మార్కండునిపై మొఘోగ్రగతి గ్రక్కునవై చిన్న కాలపాశమే తుండెములై పటాలుమని తూలిపడల్ నిన్ను నమ్మువారికి దండనలేమి లెక్క రజతాచలవాస మహేశ ఈశ్వరా. చేతిలో యమదండం ధరించి పూర్వం అగ్నిజ్వాలలు కమ్ముతున్నటువంటి యమపాశాన్ని మార్కండేయుడి మీదకి అలా విసిరాడు. వెంటనే ఆ పాశం తుండెములై ముక్కలు ముక్కలై కింద పడిపోయింది. లింగంలో నుంచి ఈశ్వరుడు బయటకు వచ్చాడు. ఈ ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడికి దండనలో లెక్క అన్నారంతే. అందులోంచి శివుడు బయటకు వచ్చి ఎడమకాలుతో యముడిని ఒక్క తన్ను తన్నాడు. ఎడమకాలుతో పైగా వామపాదంతో ఒక్క పోటు పొడిచాడు. ఢామ్ అన్నాడు యముడు. అప్పుడే మనవాడేమన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ్మ కింకరిష్యతి వయ్యమ. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, ఈ యముడు నన్నేం చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ అని అర్థం వయ్యి అంటే అక్కడ. చూసారా మరి. ఆ తర్వాత యముడిని బతికించారు, మార్కండేయుడికి ఆయువు ఇచ్చారు. ఆ కథ అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు యముడు పశ్చాత్తాపడ్డాడు. పరమేశ్వరుడి భక్తుడి మీద నేను యమపాశం విసిరాను, శివుడికి అపచారం చేశాను, ఈ శివాపచారం ఎలా తొలగుతుంది అనుకోగా అరుణాచలం పరమ పవిత్రం, దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేస్తే ఆ పాపం పోతుంది అన్నది ఆకాశవాణి. వెంటనే యముడు గారు వచ్చారు. యముడు గారికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు. ఆయన దగ్గర ఒక దొన్నపోతు వాహనం ఉంది. డయ్యని వచ్చి పడిపోయాడు ఆయనకి. స్పీడ్ బ్రేకర్ల దగ్గర తిన్నగా ఉండకపోతే సిగ్నల్ దగ్గర భగ్నాలు చేసుకుని దూకితే
అంటే సిగ్నల్ ఇవ్వకుండా దూకితే అక్కడ రెడీగా ఉంటాడట దున్నపోతు మీద ఎక్కి యమధర్మరాజు గారు. ఐ ఆమ్ హియర్, జాగ్రత్త, ఫియర్ ఉండాలి నీకు అంటాడట. కాబట్టి జాగ్రత్త. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు దున్నపోతు మీద ఎక్కి. అక్కడికి వచ్చి భూలోకానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఈ సుబ్రహ్మణ్య ఆలయం దాటిన వెంటనే తన పేరు మీదుగా ఓ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే యమేశ్వర లింగం. ఆయన దానిని భక్తితో ప్రతిష్ఠించి నల్లగా ఉంటుంది ఆ లింగం ఎప్పటికి కూడా. అచ్చం యముడి గారి రంగులాగా, యముడి గారి వాహనపు రంగులాగా, కొంతమంది జుట్టు రంగులాగా. మరి వాళ్ళ అదృష్టం ఏమిటో తెలియదు. 70 ఏళ్ళు వచ్చినా ఆ జుట్టు అంత నల్లగా ఎలా ఉంటుందో, ఏమిటో మహామహిమ. అలా నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆ లింగం. ఆ లింగమును దర్శనము చేసుకున్నవాడు యముని చేత గౌరవింపబడతాడు. యమలోకమునకు చీఫ్ గెస్ట్గా కాక చీఫ్ గెస్ట్గా వెళ్ళి అలా హలో హౌడుయుడు యమా అని అడిగి వెళ్ళిపోతాడు. యముడు ఆయన గౌరవించి పంపేస్తాడు ఊర్ధ్వలోకాలకి. కాబట్టి మీరు ఎవరైనా యమలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? అనుకుంటే ఆ లింగానికి దండం పెట్టకండి. బాబాయ్ మాకెందుకండి బాబు ఎవడంటే భయం అనుకుంటే తప్పక ఆ యమలింగమునకు భక్తితో నమస్కరించండి. అక్కడి నుంచి ముందుకు సాగండి. ఇక చూడండి, ఇక మనం యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు స్వయముగా వరం ఇచ్చాడు. ఇక్కడి నుంచి ముందుకెడితే ఇక్కడ ఇంకో గణేశ్వరుడు ఉన్నాడు. ఈ గణేశ్వరుడు ఆధునిక కాల గణేశ్వరుడు. అందుకే పురాణములు ఈయన పేరు ఉండదు. అయినా ఈయన కూడా చూడాల్సిందే. ఇది తెరటిన తర్వాత సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం ఉంటుంది. పూర్వం మహాసిద్ధులు అక్కడ ఉండేవారు. ఇప్పుడు దాన్ని శివాశ్రమం అంటారు, కాట్టు శివాశ్రమం అంటారు. ఇది కూడా ప్రాచీన కాలపు పురాణాశ్రమమే. మహానుభావులైన సిద్ధులు భూలోకంలో తపస్సు చేసి సిద్ధి పొందిన వాళ్ళు దేవతల్లో కూడా సిద్ధులను ఉంటారు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదుల్లో ఉండే సిద్ధులు కూడా అక్కడ ఉంటారు. ఇక్కడికి వెళితే మనం అనుకున్న పనులు సిద్ధిస్తాయి, అవుతాయి. ఇది దాటాక వచ్చే తీర్థమయ సోణ తీర్థం. శివుడు మొట్టమొదట ఎర్రని అగ్నిస్తంభ రూపంలో రాగానే అక్కడ ఒక తీర్థం ఆవిర్భవింపబడింది, జలకొండం వచ్చింది. అది సోణతీర్థం అని పిలువబడుతుంది. ఈ సోణతీర్థం అంటే సాక్షాత్తు శివజటాజోట గంగయే. దీన్ని కూడా దర్శించుకోవాలి. ఇది దాటాక నైరుతి లింగం అని ఉంటుంది. నివృత్తి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు అసలు పేరు పింగాక్షుడు. పింగాక్షుడు అని ఒక బోయేవాడు. పూర్వం శివభక్తులకు ఎంతో సాయం చేశాడు. ఒకప్పుడు అడవిలోంచి పెడుతున్నటువంటి బాటసారుల మీద దొంగలు దాడి చేశారు. అప్పుడు ఆ దొంగలంతా ఈ బాటసారుల్ని చంపబోతూ ఉంటే, పింగాక్ష, ఈ అడవిలో నువ్వు ఉండి మమ్మల్ని రక్షిస్తావని విన్నాం, దొంగలు మమ్మల్ని దోచుకుని చంపుతున్నారు, రక్షించమని. కానీ ఈ పింగాక్షుడు అర్జునుడిలాగా మహావేగంగా వచ్చి, అంటే ఈ అర్జునుడు కాదు, కార్తవీర్య అర్జునుడిలా వచ్చి ఈ దొంగలతో యుద్ధం చేసి వాళ్ళని చంపి బాటసారుల్ని ఆ అడవి దాటించాడు. కానీ ఆ యుద్ధంలో వాళ్ళు వేసిన బాణాలకి చచ్చిపోయాడు. చచ్చిపోతూ, శివ, నేను ప్రజా శ్రేయస్సు కోసం చచ్చిపోతున్నాను, నన్ను రక్షించన్నట్ట. ఈ బోయేవాడు శివుడిని తలుచుకోవటం వల్ల నివృత్తి అనే పేరుతో ఒక రాక్షసుడిగా పుట్టాడు. పుట్టి కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు శివుడు ఆయన నైరుతి అనే ఒక దిక్కుకి అధిపతిని చేశాడు. ఈ నివృత్తి పేరు మీదుగా ఈ కోణము నైరుతి అని పిలువబడింది. ఆయన ఇంకా ప్రజలకు ఉపకారం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ అరుణాచలం పరమ పవిత్రమని తెలుసుకుని తన పేరు మీదుగా నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని చూచిన వారందరికీ దొంగతనం చేసిన పాపములు పోతాయి, పరులకు అపకారం చేసిన పాపాలు పోతాయని చాటించాడు. కాబట్టి నైరుతి లింగాన్ని చూస్తే తెలుసో తెలియకో మనం చోరత్వం, చిన్నప్పుడైనా దొంగతనం చేసి ఉంటారు కదా. కొంతమంది అయితే నా ఫోన్ ఎత్తుకుపోయాడు, ఒకటి సెల్ ఫోన్, నేనేం చేయను, నా చెప్పులు ఎత్తుకుపోయారు. ఇలాంటి పాపాలన్నీ పోతాయి. కాబట్టి కావాలని చెప్పులు ఎత్తుకుపోయి అక్కడికి వెళ్ళాలా? కాదు, పొరపాటును దొంగతనం చేస్తే ఆ చౌరీ దోషం పోవడానికి అక్కడికి వెళ్ళాలి. పరాపకార పాపాలు కూడా పోతాయి నైరుతి లింగాన్ని చూస్తే. ఇది దాటాక ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయమునకు ఆకాశ శివాలయం అని పేరు. ఇప్పుడు దాన్ని నేరు శివాలయం అంటారు. ఇది కూడా ప్రాచీనమైనదే. దీనిని నారదుడు ప్రతిష్ఠించాడని కూడా కొందరు అంటారు, కానీ ప్రమాణం మాత్రం లేదు. ఇప్పుడు స్థల పురాణంలో చెబుతారు అలాంటివి. ఇందులో మాత్రం శివాలయమును చూడమని ఉన్నదంతే. దీని తర్వాత హనుమంతుని మందిరం ఉన్నది. హనుమంతుడు రామేశ్వర లింగ ప్రతిష్ఠ అయ్యాక ఇక్కడికి వచ్చి ప్రతిష్టలో లోపాలు పోవడానికి అక్కడ శివుని పూజించాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని, రామేశ్వర లింగ ప్రతిష్టలో లోపాలు పోవడానికి ఇక్కడికి వచ్చావు, నువ్వు నా దర్శనం చేసుకున్నావు, నీకు కూడా ఒక ఆలయం నిర్మాణం అవుతుంది, నిన్ను ప్రజలు దర్శించుకొని తరిస్తారు అన్నాడు.
అందువల్ల అప్పటి నుంచి హనుమంతునికి ఒక ఆలయం అక్కడ ఏర్పడింది. తర్వాత అమ్మవారి గుడి ఉంటుంది. ఈ అమ్మవారి గుడి ఇది కూడా ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మొక్కుబడులు మర్చిపోతే ఆ పాపాలు పోతాయట. నేను ఫలానా చోట గుళ్ళో 10 రూపాయలు వేస్తాననుకున్నాను, ఫలానా వ్యక్తికి 100 రూపాయలు ఇస్తానని మొక్కుకుని తర్వాత మర్చిపోతారు కదా. ఈ మొక్కుబడులు మర్చిపోవడం దోషం. దానివల్ల దేవతలకి అసత్యమాడినటువంటి, దేవతల ఎడల అసత్యమాడినటువంటి పాపం వస్తుంది. ఆ పాపం పోవడానికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు తమిళులు దాన్ని ఉన్నాములై అమ్మ గుడి అంటారు. అక్కడే తీర్థం కూడా ఉంది, రెండు చూడండి. దీని తర్వాత రామలింగేశ్వరాలయం. ఈ రామలింగేశ్వరయాన్ని స్వయముగా రామచంద్రుడే ప్రతిష్ఠించాడని కూడా ప్రసిద్ధి. ఇది కూడా మరొక రామలింగేశ్వరాలయం, రామేశ్వరాలయం వంటిది. ఇది దాటాక మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, ఈ మధ్యకాలంలో వాడు మహాత్ముడు, ఆయన కూడా అక్కడ ఒక ప్రదక్షిణ చేశాడని పెద్దలు అంటారు. ఆయన పేరు మీద ఒక గుడి ఉంది అక్కడ, రాఘవేంద్ర స్వామి ఆలయం. ఇది ఈ మధ్యవి, ఇవన్నీ ఈనాటివి. వీటన్నిటి కూడా చూడండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళాక ఆశ్రమాలు చూడండి. భగవాన్ రమణ మహర్షి గురించి పురాణంలో లేదు కదండి, మేము ఎలా పెడతామండి అంటే ఎలా కుదురుతుంది? ఆయన సాక్షాత్తు కుమారస్వామి అవతారం. ఇవాళ వచ్చినా నిన్నొచ్చినా అక్కడికి వెళ్ళి ఆశ్రమాలు చూడవలసిందే. ఆ మహాత్ములు దేవతలే ఈ రూపంలో వస్తారు. భగవంతుడైన రమణ మహర్షిని భగవాన్ అని ఎందుకన్నారంటే ఆయన కుమారస్వామికి ప్రతీక. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన చెప్పిన ప్రతి వాక్యము ఒక వేదం. అటువంటి ఆశ్రమాలు చూడాలి. అవి పురాణంలో లేకపోయినా మనం దండం పెట్టవలసింది. ఇక్కడి నుంచి ముందుకెడితే మళ్ళీ ఇంకో సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీ సమేతంగా కొంతకాలం ఉన్నాడు, అందుకని ద్వితీయ ఆలయం ఉంటుంది. ఇది దాటాక ఒక వేద మండపం ఉంటుంది. ఈ మండపంలో మనం శబ్దం చేస్తే ప్రతిధ్వనిస్తుంది, రీసౌండ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి. ఇది పురాణంలో ఉండదు, ఆధునిక కాలం ఇది. ఇవన్నీ శిల్పులు కట్టారు. కలియుగంలో భక్త కన్నప్ప కూడా అక్కడికి వెళ్ళాడనే ఒక ప్రతీక. అక్కడ కన్నప్ప కూడా ఒక గుడి ఉంది. ఇది కూడా ఆధునికులు కట్టారు, పురాణం నాటిది కాదు. దీని తర్వాత వచ్చేదే రాజరాజేశ్వరి ఆలయం. ఈ ఆలయం తప్పక చూడాలి. మహిషాసురమర్దనం చేసిన తర్వాత అమ్మవారు అక్కడ తనంత తాను స్వయంభూ రూపంతో వెలసింది. ఆ ఆలయాన్ని చూడాలి. దాని తర్వాత గౌతమ ఆశ్రమం ఉంటుంది. గౌతమ ఆశ్రమం గురించి ఇందాక చెప్పాను కాబట్టి చెప్పక్కర్లా. దీని తర్వాత సూర్యలింగం, అంటే సూర్యుడు స్వయముగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు, అందుకని సూర్యలింగం అంటారు. సూర్యలింగం దాటాక వరుణలింగం, వరుణుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అందరూ ప్రతిష్ఠించారు అక్కడ లింగాలు. అసలు ఆది అరుణాలయ ఆలయం ఉంటుంది. మొట్టమొదట అరుణాచలేశ్వరుడు వచ్చిన దానికి ఇప్పుడున్నటువంటి ఆలయానికి తేడా ఉంది. ఆది అంటే మొట్టమొదటి అరుణాచలేశ్వర ఆలయం ఈ వరుణలింగం తర్వాత ఉంటుంది. ఆ తర్వాత రేణుకాదేవి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత వాయులింగం, వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయులింగం కూడా అక్కడ ఉన్నది. ఆ తర్వాత అక్షర మండపం అని ఒక మండపం ఉన్నది. అక్కడికి వెళితే ఎప్పటికీ మన భక్తి తరగదు, తరగని భక్తి మనకు వస్తుంది. ఇది దాటాక నందీశ్వరుడికి ఆలయం ఉంది. ఆయనకు అధికార నంది అని పేరు. ఆయన చూడాలి. ఆ తర్వాత ఆయన్ని తప్పక చూడాలి. ఆయన దగ్గరికి వెడితే వద్దంటే డబ్బు, ఆయన కుబేరలింగం. కుబేరుడు స్వయముగా కాశీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తన పేరు మీదుగా కుబేరేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పులు పాలైపోయినవాడు, వ్యాపారంలో దివాళా ఎత్తినవాడు, కొంప కట్టుకోవడానికి లోను పెట్టి ఎలోనుగా మిగిలిపోయి లోన్ తీర్చలేనివాడు ఈ కుబేరలింగమునకు నమస్కరించి పూజించిన లేదా మంగళవారం నాడు అక్కడ నివసించిన వాడు గ్యారంటీగా మళ్ళీ అప్పులనే ముప్పుల్లోంచి బయటపడి ఒప్పులు గొప్పయి సంపదలు పొందుతాడు. అది కుబేరలింగం యొక్క గొప్పతనం. అక్కడ నుంచి ముందుకెళ్ళాక అంగప్రవేశాలయం అని ఉంటుంది. అంగప్రదక్షిణలు చేసేటటువంటి గొప్ప ఆలయం. ఆ తర్వాత పంచముఖాలు, శివుడి యొక్క పంచముఖాలు మనకి దర్శనమిస్తాయి. ఇది పంచముఖ దర్శన స్థలం. శివుడికి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని ఉంటాయి కదా. ఈ పంచముఖ దర్శన స్థలం ఉంటుంది. ఇది దాటాక పచ్చయ్యమ్మ అనే పేరుతో మరకతాంబ ఉంటుంది, ఆవిడ చూడాలి. ఈ తర్వాత వెళ్ళవలసింది ఈశాన్యలింగం. ఇది గ్యారంటీగా చూడాలి శివానుగ్రహం పొందడానికి. ఇంకా మిగతా విశేషాలతో రేపు కలుసుకుంటాం. రేపు 5-10 నిమిషాల్లో ఈ విశేషాలు పూర్తవుతాయి. తదనంతరం అత్యద్భుతమైన నాగరఖండం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి నాగరఖండం, స్కాంద పురాణంలోని నాగరఖండం ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది బహుశా. అయ్యాక ఇక చిట్ట చివరిది రేవాఖండం. ఆఖరణ సత్యనారాయణ వ్రతాలు అందులోనే ఉంటాయి. చాలా గొప్ప ఇవన్నీ కూడా.
దాంతో 21 రోజుల కార్యక్రమం ముగుస్తుందన్నమాట. ఇప్పటికి 14 రోజులు గడిచింది. ఇంకా చివరి సప్తాహం మిగిలిందనమాట. నాగరఖండము మరియు రేవాఖండం ఈ 7 రోజులు పూర్తవుతాయి. 3 రోజులు ఇది, 4 రోజులు అది కూడా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.